వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో క్లాస్ యందు 2021 కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన పార్ట్ 2కు సంబంధించిన సమాచారం గురించి చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 వరకు మనం ఈ 500 ప్రశ్నల వరకు ఇక్కడ వరకు చూడడం జరిగింది. సో నీటి సంరక్షణ కొరకు నీటి విధానాన్ని వాటర్ పాలసీని తీసుకొచ్చినటువంటి రాష్ట్రము మేఘాలయ రాష్ట్రం. సో 501 దేశంలో తొలి సోలార్ కిచెన్ గ్రామము బించాగా గుర్తుపెట్టుకోవాలి. బించా ఇది మధ్యప్రదేశ్. సో ఫస్ట్ సోలార్ కిచెన్ విలేజ్ ఇన్ ఇండియా బించా విచ్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ ప్రపంచంలో దక్షిణాగ్రంలో గల చివరి నగరము ఇది చిలీ దేశంలో ఉంది. దీన్ని మనం ప్యూర్టో విలియమ్స్ అని పిలుస్తాం. ప్యూర్టో విలియమ్స్ దక్షిణాగ్రంలో గల చివరి నగరము ప్యూర్టో విలియమ్స్ చిలీ దేశంలో ఉంది. చిలీ అనగానే మనకి క్యాపిటల్ శాంటియాగో మనకి తెలిసిందే. చిలీ అనేది ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి దేశము. అలాగే అటకామా ఎడారి కూడా చిలీలో ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్ సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు తెలిసిందే ప్రేమ్ సింగ్ తమాంగ్. సిక్కిం యొక్క గవర్నర్ గంగా ప్రసాద్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో 100% ఆర్గానిక్ స్టేట్, ఫస్ట్ 100% వరకు ఆర్గానిక్ స్టేట్గా నిలిచినటువంటి రాష్ట్రం సిక్కిం. అలాగే నిర్మల రాజ్యం అని పిలుస్తాం. అలాగే ఫస్ట్ ODF స్టేట్ కూడా సిక్కిం. ప్రస్తుతం సిక్కిం యొక్క గవర్నర్ గంగా ప్రసాద్, సిక్కిం యొక్క ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు. ప్రస్తుతం ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రుల్లో అతిపిన్న వయసు గల ముఖ్యమంత్రి ఈ పెమా ఖండుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కువ వయసు గల ముఖ్యమంత్రి పంజాబ్ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అపాచీ హెలికాప్టర్లు ఏ దేశానికి చెందినవి? ఈ అపాచీ హెలికాప్టర్లు అదేవిధంగా చినూక్ హెలికాప్టర్లు అమెరికా దేశానికి సంబంధించినవి. సో అమెరికాలో తయారవుతూ ఉంటాయి. సో వివిధ దేశాలకి ఇవి ఎగుమతి అవటం మనకి తెలిసింది. ఈవెన్ అమెరికాకి సంబంధించి బోయింగ్ విమానయాన సంస్థ అమెరికాకి సంబంధించింది. అదేవిధంగా మనకి ఎయిర్ బస్ అయితే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి విమాన కంపెనీ. అదేవిధంగా రఫేల్ కూడా ఫ్రాన్స్కి సంబంధించినటువంటి కంపెనీ మనకి తెలిసింది. దసో ఏవియేషన్ కంపెనీ అని పిలుస్తాం. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విలీనమైనటువంటి బ్యాంకులు. ఇటీవల కాలంలో ఈ బ్యాంక్ మెర్జర్స్ జరిగిన తర్వాత మనకి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేవి ఉన్నాయి. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విలీనమైనటువంటి బ్యాంకులు సో విజయ మరియు దేనాగా గుర్తుపెట్టుకోవచ్చు. భారత పురుషుల హాకీ టీం కోచ్ గ్రహం రీడ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2020 ఫీఫా ర్యాంకింగ్స్లో భారత యొక్క స్థానము 104గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రావణ్ 1 అనేది శ్రీలంక యొక్క తొలి ఉపగ్రహం పేరు రావణ 1గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. నెక్స్ట్ ఫీఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇటీవల నిఫా వెస్ట్ నైల్ వైరస్లు ఏ రాష్ట్రంలో బయలుపడ్డాయంటే కేరళ రాష్ట్రంలో బయలుపడ్డాన్ని గమనించాలి. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పరిశుభ్ర నగరంగా నిలిచింది ఇండోర్ మధ్యప్రదేశ్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే కుసుమ్ పథకం యొక్క అబ్రివేషన్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే కిసాన్ ఊర్జా సురక్ష ఉత్తాన్ మహాభియాన్. కిసాన్ ఊర్జా సురక్ష ఉత్తాన్ మహాభియాన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ ఎస్ అబ్రివేషన్ ఈస్ కన్సర్న్. నెక్స్ట్ అదేవిధంగా ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు ఫెలిక్స్ టి షికిడిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫెలిక్స్ టి షికిడి. ఆఫ్రికన్ యూనియన్లో 55 దేశాలు అనేవి ఉన్నాయి. ఫెలిక్స్ టి షికిడిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆఫ్రికన్ యూనియన్ అధ్యక్షుడు ఫెలిక్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఫెలిక్స్ టి షికిడి అనే వ్యక్తి రైట్ నౌ హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్ రైట్ నౌ
టోటల్ 55 కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ఆఫ్రికన్ యూనియన్. నెక్స్ట్, ఉక్కు ఉత్పత్తిలో భారత్ యొక్క స్థానము 2, చైనా తర్వాత 2వ స్థానాన్ని ఆక్రమిస్తాన్ని గమనించాలి. అలాగే నందన్ నీలేకని కమిటీ దేనికి సంబంధించిందంటే ఇటీవల కాలంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరుగుతూ ఉన్నాయి కదా, డిజిటల్ లావాదేవీలకు సంబంధించి నందన్ నీలేకని కమిటీ అనేది ఏర్పాటు చేయడం గమనించాలి. నెక్స్ట్, 18వ ప్రవాస భారతీయ దివస్ 2021 ఎక్కడ జరిగింది? ఇది వర్చువల్గా జరిగింది. సో 18వ ప్రవాస భారతీయ దివస్ 2021 వర్చువల్గా జరగడాన్ని గమనించాలి. అయితే ఈ ప్రవాస భారతీయ దివస్కి ముఖ్య అతిథిగా విచ్చేసింది సురినామ్ దేశ అధ్యక్షుడైనటువంటి చంద్రికా ప్రసాద్ సంగ్టోకీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, 10% ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అమలుపరిచిన తొలి రాష్ట్రము గుజరాత్ రాష్ట్రంగా మనం గమనించాలి. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం కూడా ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అమలుపరుస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించడాన్ని కూడా గమనించాలి. ఏ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్ గ్రంథకర్త అడ్మిరల్ సుశీల్ కుమార్. ఇది వాజ్పేయికి సంబంధించిన గ్రంథము. అడ్మిరల్ సుశీల్ కుమార్గా గుర్తుపెట్టుకోవచ్చు. 2019 ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి పురస్కార గ్రహీత. సో ఈయన డేవిడ్ అటెన్బరో. ప్యారడైజ్ బీచ్ అనేది పుదుచ్చేరిలో ఉండటాన్ని గమనించాలి. సో ఈ పాండిచ్చేరిని ఒకప్పుడు వాలికొండాపురం అని పిలవడాన్ని కూడా గమనించాలి. అదేవిధంగా పుదుచ్చేరి విమానాశ్రయం ఇటీవల కాలంలో 100% సౌర విద్యుత్తుతో నడపబడుతున్నటువంటి విమానాశ్రయంగా పుదుచ్చేరి విమానాశ్రయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా షాహీన్-1, గజనివి కానీ షాహీన్ కానీ ఇలాంటి పదాలు వచ్చినట్లయితే పాకిస్తాన్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవచ్చు, పాక్. నెక్స్ట్, జైర్ అల్ బషర్ 2019 సముద్ర విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయంటే ఇండియా మరియు ఖతార్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఖతార్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, 2023 పురుషుల హాకీ ప్రపంచ కప్ ఆతిథ్య దేశము భారత్. ఇది భువనేశ్వర్లో జరగడానికి గమనించాలి. ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియంను మనకి రూర్కెలాలో నిర్మిస్తూ ఉన్నారు. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ బ్రజ్ రాజ్ శర్మగా గుర్తుపెట్టుకోవాలి. బిఆర్ శర్మగా గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి చైర్మన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, జాతీయ గణాంక దినోత్సవం నేషనల్ స్టాటిస్టిక్స్ డే అని పిలుస్తాం. జూన్ 29 పిసి మెహ్లనోబిస్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క జన్మదినంగా మనం జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటాం. పిసి మెహ్లనోబిస్నే ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అని కూడా పిలుస్తాం. ప్రపంచ ఏనుగుల దినోత్సవం అనేది ఆగస్టు 12. జాతీయ వారసత్వ జంతువు నేషనల్ హెరిటేజ్ యానిమల్ కూడా ఏనుగు మనకు తెలిసిందే. ప్రస్తుతం ఏనుగులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కర్ణాటక. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అనేది మే 31గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రపంచ సంతోష సూచి 2020లో భారత్ యొక్క స్థానము 140. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని పిలుస్తాం. 140గా గుర్తుపెట్టుకోవాలి. 2020 మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గ్రహీత. 2020 మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గ్రహీత మారికే లూకాస్ రెజెన్వెల్ట్. ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్. సో గుర్తుపెట్టుకోండి, బుకర్ ప్రైజ్ ఒకటి, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, ఈ రెండింటి మీద ప్రశ్న అడగడానికి ఆస్కారం అనేది ఉంది. ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ రచనకు గాను మారికే లూకాస్ రెజెన్వెల్ట్కి లభించడం జరిగింది. సో దీన్ని డచ్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ డచ్ నుంచి ట్రాన్స్లేషన్ చేసింది మైకేల్ హచిన్సన్. నెక్స్ట్, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అనేది జనరల్గా ఎప్పుడు జరుపుకుంటారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం, ఇంటర్నేషనల్ మ్యూజియం డే అని పిలుస్తాం. దీన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతా ఉన్నాను. విదేశీ మార్కెట్లో తొలిసారిగా మసాలా బాండ్ జాబితాలో చేరినటువంటి రాష్ట్రం ఇది కేరళగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే గ్రాఫైట్ నిల్వలు అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఈశాన్య రాష్ట్రాల్లో మనకి యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం మేఘాలయగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇటీవల కాలంలో మనకి వెనాడియం అనేటువంటి మూలకం కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల కాలంలో వెలికి తీయడాన్ని గమనించాలి, వెనాడియం. నెక్స్ట్, యూపీఐ బ్రాండ్ అంబాసిడర్. సో యూపీఐ బ్రాండ్ అంబాసిడర్ మనకి చూడండి, జనరల్గా భీమ్ యాప్, అదేవిధంగా యూపీఐ
యూపీఐ ఇలాంటి యాప్స్ ఉన్నాయి. వీటికి సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో రెడ్మీ సో ఫోన్స్కి సంబంధించి సోనూ సూద్ రోజ్గార్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఐ ఆమ్ నో మెస్సయ్య అనేది ఆటోబయోగ్రఫీ సోనూ సూద్కి సంబంధించి. సో సోనూ సూద్ రెడ్మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే RTSES ఇక్కడ యూపీఐ అంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఎప్పుడో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. RTSS అనేది ఈ మలేరియా వ్యాక్సిన్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రపంచంలో తొలి మలేరియా వ్యాక్సిన్గా గుర్తుపెట్టుకోవచ్చు. RTSS అని పిలుస్తాం, లేదంటే దీన్ని మాస్క్వి రిక్స్ అని పిలుస్తాం. మాస్క్వి రిక్స్ లేకపోతే RTSS. మిత్రశక్తి సంయుక్త మిలిటరీ విన్యాసాలు ఏ దేశాల మధ్య జరుగునంటే ఇండియా మరియు శ్రీలంక. నెక్స్ట్ సూర్యకిరణ్ సంయుక్త మిలిటరీ విన్యాసాలు అనేవి ముఖ్యంగా ఇండియా మరియు నేపాల్ మధ్య జరుగుతాయి. అలాగే ఇంద్ర సంయుక్త మిలిటరీ విన్యాసాలు అనేవి మనకు తెలిసిందే ఇండియా మరియు రష్యా. సంప్రీతి అనగానే సో ఇండియా మరియు బంగ్లాదేశ్. సో కొన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మిత్రశక్తి అంటే శ్రీలంక, ఇండియా. సూర్యకిరణ్ అంటే ఇండియా, నేపాల్. అదేవిధంగా ఇంద్ర అనేసరికి రష్యా, ఇండియా. సంప్రీతి అనేసరికి ఇండియా, బంగ్లాదేశ్. అలాగే గాఫా. సో గాఫా అంటే ఇక్కడ మనకి ఇది ఒక ట్యాక్స్. ఇది గూగుల్, అదేవిధంగా యాపిల్, నెక్స్ట్ ఫేస్బుక్, అదేవిధంగా అమెజాన్, ఈ 4 వేసే ట్యాక్స్, దీన్ని గాఫా ట్యాక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నుంచి వైదొలిగినటువంటి దేశము జపాన్. వేలింగ్ అంటే తిమింగ్లాల యొక్క వేటను వేలింగ్ అని పిలుస్తాం. సో ప్రపంచంలో అతిపెద్ద జంతువు మనకు తెలిసిందే, నీటిలో అతిపెద్ద జంతువు తిమింగ్లము. బెలనాప్టెరా మస్కులస్ అని పిలుస్తాం. బెలనాప్టెరా మస్కులస్. నెక్స్ట్ తమిళ్ యోయోమెన్ అనేది తమిళనాడుకు చెందినటువంటి సీతాకోకచిలక. ఆ రాష్ట్ర సీతాకోకచిలకని మనం తమిళ్ యోయోమెన్ అని పిలుస్తాం. అయితే మనకి ఈ గోల్డెన్ బర్డ్ వింగ్ అనేటువంటి ఒక సీతాకోకచిలక ఏదైతే ఉందో ఇది ఉత్తరాఖండ్లో బయలుపడింది. అతిపెద్ద సీతాకోకచిలక భారతదేశంలో. హిమాలయన్ గోల్డెన్ బర్డ్ వింగ్ అని పిలుస్తాం. అతిపెద్ద సీతాకోకచిలకల పార్క్ అనేది బెంగళూరులో బన్నీర్ఘట్ట నేషనల్ పార్క్లో ఉండటాన్ని గమనించాలి. అలాగే బ్లూ మెర్మాన్ అనేది ఈ మహారాష్ట్ర యొక్క సీతాకోకచిలకను బ్లూ మెర్మాన్ అని పిలుస్తాం. నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన సరస్సును ఇటీవల ఏ దేశంలో కనుగొన్నారంటే నేపాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి బాగా ఎత్తైనటువంటి సరస్సు టిటికాకా బొలీవియాలో ఉండటం తెలిసిందే. భారతదేశంలో అయితే ఎత్తైనటువంటి సరస్సు చోలాము సరస్సు, సిక్కిం. నెక్స్ట్ బిన్నీ ఈ బిన్నీ అనేది ఒరంగటాన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. బిన్నీ అనేది. సో వరల్డ్ ఒబేసిటీ డే, ప్రపంచ స్థూలకాయత్వ దినోత్సవం అనేది అక్టోబర్ 11. ఇది అంతర్జాతీయ బాలికా దినోత్సవం కూడా అక్టోబర్ 11. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అనేది ఇది కూడా అక్టోబర్ 11 మరియు మే 8, 2 దినోత్సవాలు గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 11, మే 8 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం, వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అని పిలుస్తాం. ఇటీవల కాలంలో పోంగ్ జలాశయంలో వలస పక్షులు చనిపోవటం కూడా మనకి తెలిసిందే. అదేవిధంగా మనకి కేరళలో కూడా మనకి ఈ బాతులు చనిపోవటం కూడా మనకి తెలిసిందే. నెక్స్ట్ వరల్డ్ స్టాండర్డ్స్ డే, ఇది అక్టోబర్ 14గా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ స్టాండర్డ్స్ డే అని పిలుస్తాం. వరల్డ్ స్టాండర్డ్స్ డే. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు సెన్సస్ కమిషనర్ వివేక్ జోషి, అదే ఆంధ్రప్రదేశ్కి అయితే రాజమౌళిగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్టర్ రాజమౌళి కాదు. నెక్స్ట్ RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్గా గుర్తుపెట్టుకోవచ్చు. NCC డైరెక్టర్ జనరల్ తరుణ్ కుమార్ ఏక్ AICH తరుణ్ కుమార్ ఏక్గా గుర్తుపెట్టుకోవచ్చు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్. నెక్స్ట్ 21వ లా కమిషన్ చైర్మన్ మనకు తెలిసిందే బల్బీర్ సింగ్ చౌహాన్. నెక్స్ట్ బార్క్ యొక్క డైరెక్టర్, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ఏకే మొహంతి. CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మాండే. ఎయిర్ ఇండియా చైర్మన్ రాజీవ్ బన్సల్. అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే మనకి ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రస్తుతం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చైర్మన్. నెక్స్ట్ అదేవిధంగా మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఉన్నారు. అరుణ్ కుమార్గా గుర్తుపెట్టుకోవచ్చు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అరుణ్ కుమార్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు.
అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్పర్సన్ పిసి మోడీ. అలాగే సిబిఈసి కాదు సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, ఇది ఎం అజిత్ కుమార్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఎం అజిత్ కుమార్. అలాగే సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్పర్సన్ ప్రసూన్ జోషి. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ ఎంకే అగర్వాల్. నెక్స్ట్ హాకీ ఇండియా అధ్యక్షుడు మణిపూర్కు చెందినటువంటి జ్ఞానేంద్రో నిగోంబం అనే వ్యక్తి మణిపూర్ చెందినటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి లండన్లో ఉంది. 1961లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజెంట్ జాలీ వెర్హెల్గా గుర్తుపెట్టుకోవచ్చు. జాలీ వెర్హెర్ అనేటువంటి వ్యక్తి యాక్టింగ్ తాత్కాలికంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో జాలీ వెర్హెర్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాఫీ డే. చూడండి, ఇంటర్నేషనల్ టీ డే అని, ఇంటర్నేషనల్ కాఫీ డే అని మనం పిలుస్తూ ఉంటున్నాం. ఇంటర్నేషనల్ కాఫీ డే అనేది అక్టోబర్ 2గా గుర్తుపెట్టుకోవచ్చు. అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్, ఈ అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం. అదేవిధంగా మనకి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే, అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం. ఈ 3 కూడా మనకి అక్టోబర్ 15గా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ 16. వరల్డ్ స్టాటిస్టిక్స్ డే, ప్రపంచ గణాంక దినోత్సవం అనేది అక్టోబర్ 20గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు? జాతీయ గణాంక దినోత్సవం అనేది జూన్ 29. జూలై 29 అంటే టైగర్స్ డే, జూన్ 29 అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ డే. అది ముఖ్యంగా మనకి జాతీయ గణాంక దినోత్సవం పిసి మెహ్లానోబిస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ యొక్క జన్మదినోత్సవం. సో ఇది వరల్డ్ స్టాటిస్టిక్స్ డేగా అక్టోబర్ 20ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ 2 మధ్య డిఫరెన్సెస్ చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డే అక్టోబర్ 21. ప్రపంచ అయోడిన్ డెఫిషియన్సీ దినోత్సవం. అయోడిన్ లోపించినట్లయితే థైరాయిడ్ వ్యాధి మనకు వస్తుంది. థైరాక్సిన్ లోపించిన, అయోడిన్ లోపించిన మనకి గాయిటర్ వ్యాధి అనేది రావటం మనకి తెలిసిందే. సరళ గాయిటర్, సింపుల్ గాయిటర్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యానిమేషన్ డే అనేది అక్టోబర్ 28గా గుర్తుపెట్టుకోవచ్చు. అదే ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే అనేది అక్టోబర్ 29గా గుర్తుపెట్టుకోవచ్చు. అక్టోబర్ 29 ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే. సో ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్గా పిలువబడేది వెంటెన్ సెర్ఫ్. వరల్డ్ సిటీస్ డే, ఇది అక్టోబర్ 31. వరల్డ్ సిటీస్ డే. వరల్డ్ కోకోనట్ డే, ప్రపంచ కొబ్బరికాయల దినోత్సవం సెప్టెంబర్ 2. రాజశేఖర రెడ్డి వర్ధంతి కూడా సెప్టెంబర్ 2. అదే మనకి ఈ జూలై 8 అయితే ఏపీ రైతు దినోత్సవం, ముఖ్యంగా వైఎస్ఆర్ యొక్క జన్మదినం జూలై 8. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8 మనకి తెలిసిందే, సెప్టెంబర్ 8. నెక్స్ట్ వరల్డ్ బ్యాంబూ డే, ఈ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని సెప్టెంబర్ 18వ తారీఖున జరుపుకుంటాం. అలాగే అల్జీమస్ డే సెప్టెంబర్ 21వ తారీఖున జరుపుకుంటాం. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు, వృద్ధాప్యం యొక్క అధ్యయనాన్ని జెరంటాలజీ అని పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ జెరంటాలజీ కొరెంచోవెస్క్. నెక్స్ట్ అదేవిధంగా అంతర్జాతీయ రోజ్ డే, ప్రపంచ గులాబీల దినోత్సవం, ఇది సెప్టెంబర్ 22. జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ ఎక్కడుంది? మనకి చండీగఢ్లో ఉంది. జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్ చండీగఢ్. రోజా ఇండికా అంటే అది గులాబీగా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ రైనో డే, ఇది సెప్టెంబర్ 22గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ రైనో పాపులేషన్ మనకి అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో ఉండటాన్ని గమనించాలి. ఆ మధ్యకాలంలో వరదలు రావడం చాలా ఇబ్బందులు కూడా పడ్డాయి. నెక్స్ట్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఇంపార్టెంట్, ఆగస్ట్ 19. నెక్స్ట్ అదేవిధంగా సద్భావనా దివస్, ఈ సద్భావనా దివస్ ఆగస్ట్ 20. రాజీవ్ గాంధీ యొక్క ఈ రాజీవ్ గాంధీకి సంబంధించినంత వరకు ఈ సద్భావనా దివస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ గాంధీ యొక్క జయంతి ఆగస్ట్ 20. అదేవిధంగా ఈ ఆగస్ట్ 20నే ప్రపంచ దోమల దినోత్సవం వరల్డ్ మస్కిటో డేగా కూడా మనం జరుపుకుంటాం. కానీ ఏప్రిల్ 25 అయితే ప్రపంచ మలేరియా దినోత్సవం. నెక్స్ట్ వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే, ఇది ఆగస్ట్ 21. నా దినోత్సవం కూడా ఆగస్ట్ 21. నెక్స్ట్ జిఎస్టీ డే, ఈ జిఎస్టీ డే చూడండి, డిఆర్డిఓ
ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ దివస్, ఆయుష్మాన్ భారత్ దివస్, జిఎస్టీ డే, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంది. జిఎస్టీ డే అనేది జూలై 1గా గుర్తుపెట్టుకోవచ్చు. డిఆర్డిఓ డే అనేది జనవరి 1గా గుర్తుపెట్టుకోవచ్చు. సో మరి ఆయుష్మాన్ భారత్ దివస్ ఎప్పుడో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో జిఎస్టీ మనకి 2017 జూలై 1గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. నేషనల్ డాక్టర్స్ డే, ఈ నేషనల్ డాక్టర్స్ డే జూలై 1, బిధాన్ చంద్ర రాయ్ యొక్క జన్మదినం, ప్రముఖ డాక్టర్. నెక్స్ట్ అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ డే కూడా జూలై 1. చార్టెడ్ అకౌంటెంట్స్ డే ప్లస్ డాక్టర్స్ డే కూడా జూలై 1గా గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే, ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డేని జూలై 15గా గుర్తుపెట్టుకోవచ్చు. జూలై 15. మరి ఇంటర్నేషనల్ నెల్సన్ మండేలా దినోత్సవం, నెల్సన్ మండేలా దినోత్సవం అనేది జూలై 18. అదే మనకి జూలై 12 అయితే మనకి మలాలా డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వరల్డ్ హెపటైటిస్ డే అనేది జూలై 28. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టైగర్ డే జూలై 29. వరల్డ్ మిల్క్ డే, ప్రపంచ పాల దినోత్సవం జూన్ 1. మా జాతీయ పాల దినోత్సవం నవంబర్ 26. నెక్స్ట్ వరల్డ్ బైసికల్ డే, మెక్మెలన్ కనిపెట్టాడు కదా బైసికల్ని. సో జూన్ 3 గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే తెలిసిందే, జూన్ 5. నెక్స్ట్ ప్రపంచ సముద్రాల దినోత్సవం, వరల్డ్ ఓషన్స్ డే జూన్ 8గా గుర్తుపెట్టుకోవచ్చు. జూన్ 8. జూలై 8 అయితే వైఎస్ఆర్ జన్మదినోత్సవం, ఏపీ రైతు దినోత్సవం. వరల్డ్ బ్లడ్ డోనార్ డే, ప్రపంచ రక్తదాన దినోత్సవం జూన్ 14. కార్ల్ ల్యాండ్స్టీనర్ యొక్క జన్మదినం, రక్తవర్గాలు కనుగొన్నటువంటి కార్ల్ ల్యాండ్స్టీనర్ యొక్క జన్మదినం. వరల్డ్ సికిల్ సెల్ డే, ఈ వరల్డ్ సికిల్ సెల్ డే అనేది జూన్ 19గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. జూన్ 19. సికిల్ సెల్ ఎనీమియాలో రక్త కణాలు ఎలా ఉంటాయి? జనరల్గా ద్విపుటాకారంగా ఉంటాయి, కానీ రక్త కణాలు అనేవి కొడవలి ఆకారంలోకి మారిపోతాయి దేనిలో? సికిల్ సెల్ ఎనీమియాలో. సో కాబట్టి వరల్డ్ సికిల్ సెల్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 19గా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక జన్యు సంబంధమైనటువంటి వ్యాధి. నెక్స్ట్ మలేరియా వ్యాధి వచ్చిన వాళ్ళకి ఈ సికిల్ సెల్ ఎనీమియా రాదు. నెక్స్ట్ వరల్డ్ రెఫ్యూజీ డే జూన్ 20. ప్రపంచ శరణార్థుల దినోత్సవం జూన్ 20. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా దినోత్సవం మనకు తెలిసిందే, జూన్ 21. ప్రపంచ మ్యూజిక్ దినోత్సవం, సంగీత దినోత్సవం కూడా యోగా నాడే సంగీతం కూడా వాయించుకోవాలి మనం, ఇది కూడా గుర్తుపెట్టుకొని జూన్ 21. వరల్డ్ ఒలింపిక్ డే జూన్ 23. ఒలింపిక్స్ దినోత్సవం అని పిలుస్తాం. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ చూనా డే అనేది మే 2 జరుపుకుంటాం. చూనా అనేది చేప. సో చూనా కానీ, మెకరెల్ కానీ, సాల్మన్ కానీ, సార్డైన్ కానీ, ఈ చేపల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, ఇది మే 3 మనం జరుపుకుంటాం. ప్రపంచ పత్రికా దినోత్సవం. అయితే జాతీయ పత్రికా దినోత్సవం అయితే మనకి నవంబర్ 16గా గుర్తుపెట్టుకోండి. నేషనల్ ప్రెస్ డే అని పిలుస్తాం. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ లాఫర్ డే, ఈ వరల్డ్ లాఫర్ డే అనేది మే 5 జరుపుకుంటాం. ప్రపంచ నవ్వుల దినోత్సవం, కనీసం ఆ రోజన్నా మనం నవ్వుకుందాం మే 5. నెక్స్ట్ వరల్డ్ స్మైల్, బికాస్ ఆఫ్ స్మైల్ ఇంక్రీజెస్ యువర్ ఫేస్ వాల్యూ. నెక్స్ట్ వరల్డ్ ఆస్మా డే, ఈ వరల్డ్ ఆస్మా డే అనేది మే 7 జరుపుకుంటాం. వరల్డ్ రెడ్ క్రాస్ డే అనేది మే 8 మనకు తెలిసిందే. ఇంటర్నేషనల్ థలేసిమియా డే, ఈ థలేసిమియా డేలో కూడా మనకి ఈ హిమోగ్లోబిన్ యొక్క పరిమాణం అనేది జనరల్గా ఏమవుతుందంటే తగ్గిపోతుంది. సో మే 8 జరుపుకుంటాం. కాబట్టి రెడ్ క్రాస్, థలేసిమియా రెండు కూడా ఒకే దినోత్సవం. నెక్స్ట్ నేషనల్ టెక్నాలజీ డే, ఈ జాతీయ సాంకేతిక దినోత్సవం టెక్నాలజీ డే మే 11 జరుపుకుంటాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే అనేది మే 12 జరుపుకుంటాం. అదేవిధంగా మే 12 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. ఈ నర్సుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం కూడా మనకి తెలిసిందే. సో ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క జన్మదినోత్సవం, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ మెట్రాలజీ అంటే తూనికలు మరియు కొలతలు. మెటియోరాలజీ అంటే వాతావరణం. మరి ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు? మార్చి 23. మరి మెట్రాలజీ ఎప్పుడు? మే 20. తూనికలు కొలతలు మే 20గా గుర్తుపెట్టుకోండి, మే 20. నెక్స్ట్ ఈ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే,
ఈ వరల్డ్ ఆటిజం అనేసరికి ఇది ఒక రకమైనటువంటి నాడీ సంబంధమైనటువంటి వ్యాధి. చిన్నపిల్లలు తెలియకుండా చాలా ఏదైనా ఒక హీటర్ని పట్టుకోవడం కానీ, లేదంటే వాళ్ళు అనేక రకాలుగా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఏప్రిల్ 2న విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7. మరి వరల్డ్ హోమియోపతి డే అనేది ఏప్రిల్ 10. మరి హోమియోపతి పితామహుడు ఎవరు? హానే మాన్. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఎక్కడుంది? కోల్కతా. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఎక్కడుంది? జైపూర్లో గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి వరల్డ్ పార్కిన్సన్స్ డే ఇది ఏప్రిల్ 11. నెక్స్ట్ వరల్డ్ హీమోఫీలియా డే ఏప్రిల్ 17. హీమోఫీలియా, సో దీని రక్తం గడ్డగట్టదు, నిరంతరం కారిపోతూ ఉంటుంది. ఇది ఒక జన్యు సంబంధమైన వ్యాధి. ఇది విటమిన్ కేతో సంబంధం లేదు. చాలామంది విటమిన్ కే దీంతో సంబంధం ఉందని చెప్పేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కంటి యొక్క నిర్మాణం తీసుకుంటే ఈ కంటిలో లోపల తారక ఉంటుంది. ఈ తారక మధ్యలో కనుపాప ఉంటుంది. ఈ తారకనేమో కనుపాప అంటున్నారు, ఈ కనుపాపనేమో తారక అంటూ ఉన్నారు. సరే, పక్కన పెట్టండి. నెక్స్ట్ వరల్డ్ హీమోఫీలియా డే ఎప్పుడు? ఏప్రిల్ 17. నెక్స్ట్ ప్రపంచ వారసత్వ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డే. ఈ వరల్డ్ హెరిటేజ్ డే అనేది ఏప్రిల్ 18గా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సివిల్ సర్వీసెస్ డే. ఈ సివిల్ సర్వీసెస్ డే దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఏప్రిల్ 21. మరి ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23. ఏప్రిల్ 23 నాడు ఒక మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడితో సమానం. నవేడేస్ స్నేహితుల కంటే కూడా పుస్తకాలే మనకి చాలా ముఖ్యం. కాబట్టి పుస్తకాలని కొని మీరు చదవటం స్టార్ట్ చేయండి. మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కూడా మీరు తీసుకోండి, చదవండి. నెక్స్ట్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం మనకి తెలిసిందే. నేషనల్ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24. వరల్డ్ మలేరియా డే అనేది ప్రపంచ మలేరియా దినోత్సవం అనేది ఏప్రిల్ 25వ తారీఖున జరుపుకుంటాం. జాతీయ మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామో కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే, ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవం అనేది ఏప్రిల్ 26. వరల్డ్ వెటర్నరీ డే అనేది ఏప్రిల్ 30వ తారీఖున జరుపుకుంటాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీగా పిలువబడే వ్యక్తి బండా వాసుదేవరావు. నేషనల్ ఇమ్యునైజేషన్ డే అనేది మార్చ్ 10వ తారీఖున జరుపుకుంటాం. అదేవిధంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అనేది మార్చ్ 20. ఇదే ప్రపంచ సంతోష దినోత్సవం కూడా. నెక్స్ట్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. ఈ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే అనేది మార్చ్ 21గా గుర్తుపెట్టుకోండి. మార్చ్ 21 వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. నెక్స్ట్ ప్రపంచ జల దినోత్సవం మనకు తెలిసిందే, సో మార్చ్ 22. నెక్స్ట్ వాతావరణ దినోత్సవం మార్చ్ 23. నెక్స్ట్ క్షయ దినోత్సవం మార్చ్ 24. సో ఇవన్నీ కూడా వరుసగా మనకి ఎప్పుడు తెలిసేవే. మార్చ్ 20 అయితే మనకి మార్చ్ 21 అయితే డౌన్ సిండ్రోమ్, మార్చ్ 20 అయితే పిచ్చుకల దినోత్సవం. ఢిల్లీ రాష్ట్ర పక్షి పిచ్చుక, ప్యాసర్ డొమెస్టికస్ అని పిలుస్తాం పిచ్చుకను. అన్ని పక్షులు ఎంతో కొంత నడుస్తాయి, కానీ ఈ పక్షి నడవదు, గెంతుతుంది పిచ్చుక. నెక్స్ట్ వరల్డ్ థియేటర్ డే. ఈ వరల్డ్ థియేటర్ డే అనేది మార్చ్ 27గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4. జాతీయ క్యాన్సర్ దినోత్సవం అనేది నవంబర్ 7వ తారీఖున మనం జరుపుకుంటాం. జాతీయ క్యాన్సర్ దినోత్సవం నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే అని పిలుస్తాం, నవంబర్ 7. అదేవిధంగా నేషనల్ డీవార్మింగ్ డే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫిబ్రవరి 10. డీవార్మింగ్ అంటే మనకి చూడండి, నెమటోడా పురుగులు ఉంటాయి కదా, ఆస్కారిస్ నులి పురుగులు, గుండెట పురుగులు. దీనిలోనే అతి తక్కువ క్రోమోజోమ్లు ఉంటాయి, 2 క్రోమోజోమ్లు ఉంటాయి. ఎక్కువ క్రోమోజోమ్లు కలిగిన జంతువు రేడియోలేరియన్, తక్కువ క్రోమోజోమ్లు కలిగిన జంతువు ఆస్కారిస్. తక్కువ క్రోమోజోమ్లు కలిగిన మొక్క హ్యాప్లోపాపస్. ఎక్కువ క్రోమోజోమ్లు కలిగినటువంటి మొక్క ఓఫియోగ్లాజం, టెరిడోఫైటా మొక్క ఓఫియోగ్లాజం. నేషనల్ డీవార్మింగ్ డే ఫిబ్రవరి 10. యునానీ డే అనేది ఫిబ్రవరి 11వ తారీఖున జరుపుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి వరల్డ్ రేడియో డే. ఈ వరల్డ్ రేడియో డే అనేది ఫిబ్రవరి 13వ తారీఖున జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం ఫిబ్రవరి 21. అలాగే మనకి ఇంగ్లీష్ దినోత్సవం, ఉర్దూ దినోత్సవం, సంస్కృత దినోత్సవాలు కూడా ఇంపార్టెంట్. ఆ దినోత్సవాలు ఎప్పుడు మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. వరల్డ్ బ్రెయిలీ డే ఇది జనవరి 4. ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10. మా జాతీయ హిందీ దినోత్సవం సెప్టెంబర్ 14. మనకి జాతీయ భాష లేదు, గుర్తుపెట్టుకోండి. హిందీ అనే జాతీయ భాష కాదు, కేవలం అధికార భాష మాత్రమే కేంద్ర స్థాయిలో.
అయినప్పటికీ బడ్జెట్ని ఇటు ఇంగ్లీష్లోను హిందీలోను కూడా రాస్తూ ఉన్నారు, మిగతా లాంగ్వేజెస్లో రాయడంలే. ఓకే, ఎక్స్క్యూజ్ మీ. నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25. నెక్స్ట్ నేషనల్ టూరిజం డే, ఇది కూడా జనవరి 25. నెక్స్ట్ నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్ అనేది ఎవరి యొక్క బయోగ్రఫీ? ఇది ఏఆర్ రెహమాన్ దిలీప్ కుమార్ అని పిలుస్తాం, సంగీతకారుడు, చాలా గొప్ప వ్యక్తి. సో ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి ఏఆర్ రెహమాన్. ఒక 20 సంవత్సరాల కిందటే మనకి ఈ జెంటిల్మెన్ లాంటి సినిమాలోనే అత్యద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించినటువంటి వ్యక్తి. ఇప్పటికీ కూడా అటువంటి పాటలు సజీవంగా ఉన్నాయంటే ఆ మ్యూజిక్కే కారణం. ఏఆర్ రెహమాన్ ఎప్పుడు చాలా కూల్గా రిలాక్స్డ్గా ఉంటాడు. రిలాక్స్డ్గా ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా ఎవరు ఏమీ చేయలేరు. సో ఈయనకి అసలు కోపం అనేది జనరల్గా రాదు. ఏఆర్ రెహమాన్. నోట్స్ ఆఫ్ ఏ డ్రీమ్, ఏఆర్ రెహమాన్. సింగపూర్ అధ్యక్షురాలు, ఈ సింగపూర్ అధ్యక్షురాలు హాలిమా యాకూబ్గా గుర్తుపెట్టుకోవచ్చు. హాలిమా యాకూబ్ అనేది ఆమె మహిళ. సింగపూర్ అధ్యక్షురాలు హాలిమా యాకూబ్గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జాతీయ మహిళా దినోత్సవం, ఇది ఫిబ్రవరి 13 సరోజినీ నాయుడు యొక్క జన్మదినోత్సవం. భారత నైటింగేల్గా పిలుస్తూ ఉంటాం కదా, భారత కోకిల సరోజినీ నాయుడు. కవి కోకిల అంటే దువ్వూరి రామిరెడ్డి. నెక్స్ట్ అదేవిధంగా మరి నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24. ఇదే రోజు ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేసింది. అలా మరి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అయితే మనకి అక్టోబర్ 11. నెక్స్ట్ సూర్యదార్ సరస్సు ఎక్కడ కలదంటే ఇది ఉత్తరాఖండ్లో ఉంది, ఉత్తరాఖండ్. నెక్స్ట్ దేశంలో తొలి లైకేన్ పార్క్ ఎక్కడంటే ఉత్తరాఖండ్. అదేవిధంగా పాలినేటర్ పరాగ సంపర్కానికి సంబంధించి పాలినేటర్ పార్క్ కూడా ఉత్తరాఖండ్. అలాగే ఫైర్ పార్క్ అయితే మనకి ఒడిస్సాగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వర్షా జోషి. బోర్డు సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డే డిసెంబర్ 1. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా పథకం టోల్ ఫ్రీ నంబర్ 155251. నెక్స్ట్ 2020 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత యొక్క స్థానం 48. ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవం ఏప్రిల్ 26. నెక్స్ట్ భారతదేశంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ పరమసిద్ధి ప్రపంచంలో అయితే ఫుగాకు జపాన్. నెక్స్ట్ అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం డిసెంబర్ 2. ఈ డిసెంబర్ 2 మనకు తెలిసింది కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం కూడా డిసెంబర్ 2. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ సతోషి నకమోటో. నెక్స్ట్ దేశంలో తొలి ఫ్రెండ్లీ చైల్డ్ పోలీస్ స్టేషన్ పూణే. డిఆర్డిఓ డే జనవరి 1. ప్రస్తుత చీఫ్ జి సతీష్ రెడ్డి మనకు తెలిసిందే. నెక్స్ట్ ప్రస్తుత డీసీజీఏ అనేసరికి మనకి ముఖ్యంగా ఈ డీసీజీఏ ఈ విమానయానానికి సంబంధించినంత వరకు ఈ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, విజీ సోమాని డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే భారత బయోటెక్ కానీ ఇవన్నీ వ్యాక్సిన్ తయారు చేసే వాటికి అనుమతులు కట్టి ఇచ్చే సంస్థ ఉంది డీసీజీఏ, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే విజీ సోమాని. నెక్స్ట్ ప్రస్తుత ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ బలరాం భార్గవ. సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఆల్రెడీ చెప్పాను శేఖర్ సి మాండే. ప్రస్తుత సిసిఎంబి హైదరాబాద్లో ఉంది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ రాకేష్ కే మిశ్రా. నెక్స్ట్ మాల్దీవుల యొక్క అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా వెళ్ళినటువంటి దేశం ఏదని అడిగితే మాల్దీవులుగా మనం చెప్పుకోవచ్చు. మాల్దీవుల దేశ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సాలిహ్గా ఇబ్రహీం మహమ్మద్ సాలేగా గుర్తుపెట్టుకోవచ్చు. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2020లో భారత యొక్క ర్యాంకు 8. భారతదేశంలో అత్యంత
సంపన్నమైనటువంటి మహిళ రోషిని నాడార్ మల్హోత్రా. దేశంలో తొలి సుగంధ ద్రవ్యాల పార్కు మధ్యప్రదేశ్లోని చిందవారా జిల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏపీలో అయితే గుంటూరు జిల్లాలోని వంకాయలపాడు. నెక్స్ట్ ఇంగువ సాగును చేపట్టిన ఈశాన్య భారత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోండి. ఇంగువ అనేది ఒక రెజిన్ పదార్థం, లక్క అనేది ఒక రెజిన్ పదార్థం, ఢమర్ అనేది ఒక రెజిన్ పదార్థం. ఢమర్ అనేది సాల్ వృక్షం నుంచి లభిస్తుంది, రెజిన్ పదార్థం. నెక్స్ట్ వీర సురేంద్ర సాయి ఎయిర్పోర్ట్ అనేది ఇది ఒడిశాలోని జర్సుగూడ గుర్తుపెట్టుకోండి, జర్సుగూడ. బిజు పట్నాయక్ అయితే మనకి భువనేశ్వర్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021లో ఏ రాష్ట్రంలో జరగనంటే హర్యానా స్టేట్గా గుర్తుపెట్టుకోండి. ఫిట్ ఇండియా మూమెంట్ అంబాసిడర్ కులదీప్ హండు. ఈ ఉషు అనేటువంటి ఒక క్రీడ ఉంది కదా, ఉషు, ఆ క్రీడకి సంబంధించిన వాడు కులదీప్ హండు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రాయిమోనా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది? ఇది అస్సాం. ఇంకా ఏర్పాటు కాలేదు, ఏర్పాటు కానుంది జాతీయ పార్క్ అస్సాం. ఇంకా కాజీరంగా కావచ్చు, చాలా ఉన్నాయి కదా అస్సాంలో, దిబ్రూ సైఖోవా, కాజీరంగా, మానస్, గరం పానీ, చాలా ఉన్నాయి. నెక్స్ట్ 2020 గ్లోబల్ 2020లో దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా నిలిచింది నోంగ్ పోక్ సెక్మాయ్గా గుర్తుపెట్టుకోండి. 2020 గ్లోబల్ టీచర్ అవార్డు గ్రహీత రజిత్ సిన్హా దిశాలే గ్లోబల్ టీచర్ అవార్డు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా, రజిత్ సిన్హా దిశాలే. నెక్స్ట్ 40 years విత్ అబ్దుల్ కలాం అన్టోల్డ్ స్టోరీస్ గ్రంథకర్త శివతాను పిళ్ళై, బాక్సర్ కాదు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ మనకి తెలిసిందే రాజీవ్ చౌదరి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021లో భారత్ నుండి అగ్రస్థానంలో నిలిచినటువంటి యూనివర్సిటీ ఈ ఐఐటి బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అచ్యుత సమంత. దేశంలో ఎత్తైన సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఎక్కడ నెలకొల్పుతున్నారంటే లడాఖ్లో మనకి 2 జిల్లాలు ఉన్నాయి, లేహ్ ఒకటి, కార్గిల్ ఒకటి. అదే జమ్మూ కాశ్మీర్లో అయితే 20 జిల్లాలు ఉన్నాయి, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో 3 జిల్లాలు. నెక్స్ట్ చాక్హో లేదంటే ఈ బ్లాక్ రైస్ అని పిలుస్తాం. ఈ బ్లాక్ రైస్ చాక్హో ఏ రాష్ట్రం అంటే మణిపూర్గా గుర్తుపెట్టుకోండి. చంద్రుని ఉపరితలంపై మట్టి రాళ్లను సేకరించిన చైనా వ్యామ నౌక చాంగే 5. ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఎవరెవరు ఉన్నారు? బీపీ కానుంగో, నెక్స్ట్ ఎంకే జైన్, నెక్స్ట్ మైకేల్ దేబబ్రత పాత్ర, నెక్స్ట్ ఎం రాజేశ్వరరావు. మళ్ళీ చెప్తున్నా, బీపీ కానుంగో, నెక్స్ట్ ఎంకే జైన్, నెక్స్ట్ మైకేల్ దేబబ్రత పాత్ర, నెక్స్ట్ ఎం రాజేశ్వరరావుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తొలి అంతర్జాతీయ బ్యాంకుల దినోత్సవం, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, డిసెంబర్ 4. ఫస్ట్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ డేగా మనం చెప్తాం, డిసెంబర్ 4. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు వోల్కన్ బోజ్కిర్గా గుర్తుపెట్టుకోవచ్చు, టర్కీ వోల్కన్ బోజ్కిర్. డిఎం అనేది ఫేస్బుక్ యొక్క డిజిటల్ కరెన్సీ. ఈ డిజిటల్ కరెన్సీ ఫేస్బుక్ సంబంధించి డిఎం అని పిలుస్తాం. నెక్స్ట్ ఫార్ములా 2 రేసును గెలుపున తొలి భారతీయ క్రీడాకారుడు జెహన్ దారువాలా. మనకి సంతోష్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. డాకర్ చాలా ప్రమాదకరమైనటువంటి మోటార్ రేస్, అది డాకర్ రేస్. సంతోష్ అని గుర్తుపెట్టుకోండి. ఇటీవల ఆయన గాయాలు కూడా అవడం జరిగింది. నెక్స్ట్ మహాపరినిర్వాణ్ దివస్, అంబేద్కర్ యొక్క వర్ధంతి డిసెంబర్ 6. అంబేద్కర్ యొక్క జయంతి మనకి తెలిసిందే, ఏప్రిల్ 14. వరల్డ్ నాలెడ్జ్ డే అని పిలుస్తాం, జాతీయ నీటి దినోత్సవం కూడా పిలుస్తాం. వరల్డ్ నాలెడ్జ్ డే, అంబేద్కర్ యొక్క జయంతి ఏప్రిల్ 14 తెలిసిందే. నెక్స్ట్ అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ డే అనేది డిసెంబర్ 7. నెక్స్ట్ వరల్డ్ నాలెడ్జ్ డే కాదు ఇది, ఇక్కడ కొద్ది కరెక్షన్ చూసుకోండి, ఐఏఏఎఫ్. మరి ఐఏఏఎఫ్ అంటే ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి అధ్యక్షుడు సెబాస్టియన్
కో. IAAF అంటే ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి అధ్యక్షుడు ప్రెసిడెంట్ సెబాస్టియన్ కో. నెక్స్ట్ గంజాయి సాగును చట్టబద్ధం చేసిన తొలి భారతీయ రాష్ట్రం ఉత్తరాఖండ్. నెక్స్ట్ పైనీర్ ఆఫ్ హ్యుమానిటీ మహర్షి అరవింద్. ఈ గ్రంథాన్ని రాసింది మన విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO అదార్ పూనావాలా పూణేలో ఉంది. ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. 100% తొలి సేంద్రీయ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్గా పిలువబడే వ్యక్తి సర్ ఆల్బర్ట్ హోవార్డ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో చేరిన భారతీయ బయోస్పియర్ రిజర్వ్ పన్నా. ఇది 12వ బయోస్పియర్ రిజర్వ్. నెక్స్ట్ మొత్తం 18 బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయి కదా. నెక్స్ట్ 2021 క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ సూచీలో భారత్ యొక్క స్థానము ఎంత అంటే 10. ప్రస్తుత సార్క్ సెక్రటరీ జనరల్ ఇసాలా రూవాన్ వీరాకూన్. ఇలాంటి పదం వచ్చిందంటే శ్రీలంక. నెక్స్ట్ అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం, ఇది కూడా ఇంపార్టెంట్, December 9. నెక్స్ట్ వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్, ఇది కూడా ఇంపార్టెంట్, July 17. నెక్స్ట్ ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్. ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పంకజ్ మితాల్. PM వాణి. ఈ PM అంటే ప్రధానమంత్రి, వాణి అనేసరికి వైఫైని కనిపెట్టిన వాడు సులీవాన్. వైర్లెస్ ఫిడిలిటీ, వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. సో అన్ని ప్రాంతాలకి వైఫై అందించడం కోసం ముఖ్యంగా PM వాణి తీసుకురావడం జరిగింది. PM వాణి 11 దేనికి ఉద్దేశించిందంటే వైఫై అందరికీ అందించడం కోసం ముఖ్యమైన సెంటెన్స్లో. నెక్స్ట్ సురినామ్ దేశ అధ్యక్షుడు. సురినామ్ అనే దేశానికి రాజధాని పరమారిబో అని పిలుస్తాం. ఈ పరమారిబో అనేది ఇట్ ఇస్ క్యాపిటల్ ఆఫ్ సురినామ్. చంద్రికా ప్రసాద్ చాన్ సంతోటి, భారత సంతతి చెందినటువంటి వ్యక్తి. చంద్రికా ప్రసాద్ చాన్ సంటోకీగా గుర్తుపెట్టుకోవాలి. ప్రవాస భారతీయ దివస్కి ఈయన ముఖ్య అతిథి. రీసెంట్గా జరిగినటువంటి ప్రవాస భారతీయ దివస్. నెక్స్ట్ 2021 ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్కి ఆతిథ్యమే ఉన్న దేశము శ్రీలంక. నెక్స్ట్ రాజా రాజాచారి ఎవరని అడిగితే ఈ 2023లో చేపట్టబోయే ఈ ఆర్టిమిస్, ఈ చంద్రునిపైకి నాసా పంపిస్తున్నటువంటి ఒక మిషన్ ఆర్టిమిస్లో భారతీయ అమెరికన్ ఎవరని అడిగితే రాజాచారి. ఒక మహిళను కూడా పంపిస్తూ ఉన్నారు. సో ఇది 2021లో ముందు వ్యక్తులు లేకుండా ముందు పంపించి ఆ తర్వాత వ్యక్తులతో 2023లో పంపించబోతూ ఉన్నారు ఈ ఆర్టిమిస్ అనేటువంటిది. నెక్స్ట్ ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ 2012-17 అనేది ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి, చనిపోయాడు. ఈయన కూడా కరోనా కారణంగా. నెక్స్ట్ ఘనా. ఈ ఘనా క్యాపిటల్ ఆక్రా అని పిలుస్తాం. ఘనా దేశ అధ్యక్షుడు నానా అడ్డో దన్క్యా. అడ్డో దన్క్యా. ఏం పేరు రా బాబు ఇది, వాళ్ళ అమ్మ పెట్టిందేమో. రైట్. ఘనా దేశ అధ్యక్షుడు నానా అడ్డో దన్క్యా. నెక్స్ట్ ప్రపంచ స్క్వాష్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా జనా ఊల్డ్రిడ్జ్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంతర్జాతీయ గోల్ఫ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అన్నికా సోరెన్స్టామ్. ఇక్కడేమో జనా ఊల్డ్రిడ్జ్, ఇదేమో అన్నికా సోరెన్స్టాము. ఘనా దేశ అధ్యక్షుడు నాన్నా అడ్డో దన్క్యా. నెక్స్ట్ నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దీని యొక్క CMDగా ఏకే సింగ్. నెక్స్ట్ ICC చైర్మన్, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్ కౌన్సిల్ చైర్మన్ న్యూజిలాండ్కి చెందినటువంటి గ్రెగ్ బార్క్లేగా గుర్తుపెట్టుకోవచ్చు. అదే CEO అయితే మను సాహ్ని. నెక్స్ట్ IPL చైర్మన్ బ్రిజేష్ పటేల్. హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానేంద్రో నింగోంబం, ఈయన మణిపూర్. ట్రాయ్ చైర్మన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ PD వాఘేలాగా గుర్తుపెట్టుకోవచ్చు. GIC చైర్మన్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్
దినేష్ శ్రీవాస్తవ. నెక్స్ట్ ఐఆర్డిఏ ఐటీ కాదు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సుభాష్ చంద్ర కుంటియా. సిడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం చైర్మన్ దేవేంద్ర కుమార్ సింగ్గా గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్ర కుమార్ సింగ్. నెక్స్ట్ బంగ్లాదేశ్ బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ అని పిలుస్తాం. ఈయన పేరు మీద ఇంటర్నేషనల్ ప్రైజ్ని ఏర్పాటు చేసినటువంటి సంస్థ యునెస్కో. నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క వర్ధంతిని అడిగాం, జయంతి కాదు. ఓకే, డిసెంబర్ 15. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ సైన్స్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఎక్కడ నెలకొల్పారు? కడప గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ విజయ్ దివస్ డిసెంబర్ 16. నెక్స్ట్ ఎర్త్ అవార్డ్స్ని ప్రకటించే సంస్థ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును ఎక్కడ నెలకొల్పనున్నారు? సో ఇటీవల కాలంలో కచ్, గుజరాత్. దేశంలో తొలి యునెస్కో వారసత్వ నగరం అహ్మదాబాద్, రెండవది జైపూర్. భవిష్యత్తులో రాబోతున్నవి గ్వాలియర్ మరియు ఓర్చా. సో ఫస్ట్ అయితే అహ్మదాబాద్, రెండవది జైపూర్. భవిష్యత్తులో గ్వాలియర్, ఓర్చా రాబోతున్నాయి మధ్యప్రదేశ్ నుంచి. నెక్స్ట్ దక్షిణ టిబెట్గా పిలువబడేది అరుణాచల్ ప్రదేశ్. చైనా వాళ్ళు ఆ విధంగా పిలుస్తూ ఉన్నారు. నెక్స్ట్ కోవిడ్-19 కారణంగా చనిపోయిన ప్రపంచంలో తొలి ప్రధాని మాండువులో లామిని యస్వతిని లేదా స్వాజిలాండ్ అని పిలుస్తాం. యస్వతిని దేశం అన్నమాట ఈయన, మాండువులో లామిని. సో మీకు కరోనాకు సంబంధించి, కోవిడ్కి సంబంధించి అద్భుతమైనటువంటి సమాచారం మీకు ఒక వీడియో రూపంలో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఆ వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. కరోనాకు సంబంధించి ఏ ప్రశ్న 1 or 2 క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కరోనాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనే, ఇండియాలోనే ద బెస్ట్ వీడియో మీకు తయారు చేయడం జరుగుతుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ ఈ గావి ప్రధాన కార్యాలయం జెనీవా. ఇది వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి సంస్థ, జెనీవాగా గుర్తుపెట్టుకోవచ్చు, జెనీవా. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగాగా పిలువబడేది తిరుమలై కృష్ణమాచార్య. ఫాదర్ ఆఫ్ యోగా అయితే రామ్దేవ్ బాబా కాదు, పతంజలి. నెక్స్ట్ మైనారిటీ హక్కుల దినోత్సవం, అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం, ఇది డిసెంబర్ 18. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్వామిత్వ పథకం. ఈ స్వామిత్వ పథకం దేనికి సంబంధించింది? డ్రోన్ల ద్వారా గ్రామాల్లో ఆస్తుల సర్వేకి సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ISO సర్టిఫికేషన్ పొందిన దేశంలో తొలి జూ నెహ్రూ జూలాజికల్ పార్క్, హైదరాబాద్. నెక్స్ట్ 51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2021లో ఎక్కడ జరిగిందంటే గోవా. 2022 ఆసియా క్రీడలు ఎక్కడ జరిగిందంటే హోంగ్జూ చైనా. ఇంటర్నేషనల్ డే టు ఎండ్ వైలెన్స్ అగైన్స్ట్ సెక్స్ వర్కర్స్ డిసెంబర్ 17. ప్రపంచ సంస్కృతి దినోత్సవం అనేది ఆగస్ట్ 22. మరి ఆంగ్ల భాషా దినోత్సవం అనేది ఏప్రిల్ 23. మరి ప్రపంచ ఉర్దూ దినోత్సవం అనేది నవంబర్ 9. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, దీని ఇదివరకు జేవార్ అని పిలిచాం కదా, ఆదిత్య యోగినాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దీన్ని కాస్త నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడం జరిగింది. భవిష్యత్తులో ఇదే అతిపెద్ద విమానాశ్రయం కాబోతూ ఉంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే శంషాబాద్, హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీని యొక్క లోగో ఏంటనేది ఎగిరే సారస్ కొంగ. భారతదేశంలో ఎత్తైనటువంటి పక్షిదే సారస్. గణేష్ శంకర్ విద్యార్థి ఎయిర్పోర్ట్ ఇది కాన్పూర్. బమ్రౌలి ఎయిర్పోర్ట్ అనేది అలహాబాద్. సో బిర్బిక్రమ్ మహారాజా ఎయిర్పోర్ట్ అయితే మీకు అగర్తల. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఎక్కడికి వెళ్తుంటే మైసూర్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ తొలి మెగా లెదర్ పార్క్ కాన్పూర్. దీన్ని లెదర్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం, కాన్పూర్. సీతా సొంటి ఎవరని అడిగితే ఈ స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో ఒక మిషన్, ఈ క్రూ డ్రాగన్ మిషన్ హెడ్, స్పేస్ ఎక్స్కి సంబంధించి క్రూ డ్రాగన్ మిషన్ హెడ్గా పనిచేసింది సీతా సొంటి, తెలుగు అమ్మాయి. నెక్స్ట్ PSLV C-50 ప్రయోగం జరిగిన తేదీ 2020 డిసెంబర్ 17. కాస్త రైటింగ్ బాగాలేదు, ఏమనుకోవద్దండి. నెక్స్ట్ 2021 సంవత్సరంలో
జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో కొత్తగా చేర్చిన క్రీడలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి తాంగ్టా మణిపూర్, ఇవన్నీ కూడా మార్షల్ ఆర్ట్స్ ఇవి. 2 మల్లకంబు మధ్యప్రదేశ్ మల్లకంబు. 3 కలరిపియట్టు, ఈ కలరిపియట్టు మనకి కేరళ. చూడండి, మోహిని అట్టం కానీ, ఓనం కానీ, ఫ్లవర్ ఆఫ్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అంట ఓనం, చాకియార కూతు కానీ, తెయ్యం కానీ, ఇవన్నీ కేరళ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ 4 గట్టకా, ఇది పంజాబ్లో ఉన్నటువంటి మార్షల్ ఆర్ట్. సో తాంగ్టా మణిపూర్, నెక్స్ట్ మల్లకంబు మధ్యప్రదేశ్. నెక్స్ట్ మల్లకంబు చాలా విచిత్రంగా ఉంటుంది, ఒక కర్ర పైన ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు. కలరియపట్టు, అదేవిధంగా గట్కా, ఇవన్నీ కూడా కొత్తగా చేర్చబడినటువంటి క్రీడలు. నెక్స్ట్ 2018 నివేదిక ప్రకారం దేశం చిరుతపులుల సంఖ్య 12,852. సింహాల సంఖ్య ఎంత ఉంది? 674 ఉంది ప్రజెంట్ మనకి. పులుల సంఖ్య ఎంత? 2,967. ఇవి చిరుతపులులు నాన్న. భారతదేశం చిరుతపులులు లేవు, కాకపోతే ప్యాంథెరా ప్యాండస్ అని పిలుస్తాం. చిరుతపులు అంటే ఎసినోనిక్స్, ప్రపంచంలో వేగంగా పరిగెత్తే జంతువు ఇదే చిరుత, ఎసినోనిక్స్. ఇది ప్యాంథెరా ప్యాండస్, చిరుత మాదిరిగా కనిపిస్తుంది. దీనికి కొద్దిపాటి శరీరం మీద మచ్చలు స్పాట్స్ అనేవి తేడా ఉంటాయి. నెక్స్ట్ NHAA నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సుఖ్బీర్ సింగ్ సాంధు, ఇంపార్టెంట్ ఇది. దక్షిణ భారతదేశం తొలి కోతుల పునరావాస కేంద్రం ఎక్కడ నెలకొల్పారంటే హైదరాబాద్. ఫస్ట్ ఎక్కడంటే హిమాచల్ ప్రదేశ్, ఇది దక్షిణ భారతదేశంలో అయితే హైదరాబాద్. నెక్స్ట్ ఫోన్పే CEO ఎవరంటే సమీర్ నిగమ్గా గుర్తుపెట్టుకోండి. ఫోన్పే ఈ మధ్యకాలంలో చూడండి, ఫోన్పే కావచ్చు, లేకపోతే పేటిఎం కావచ్చు, గూగుల్ పే కావచ్చు, వాటికి సంబంధించి కూడా అడుగుతాడు కదా. నెక్స్ట్ భారత క్రికెట్ టీం జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ రీసెంట్గా వచ్చాడు చేతన్ శర్మ. భారతదేశంలో అతిపెద్ద హాకీ స్టేడియంను ఎక్కడ నిర్మిస్తూ ఉన్నారు? ఆల్రెడీ చెప్పాను కదా, రూర్కిలా అనేది ఏ నది ఒడిన ఉంది? బ్రాహ్మణి నది ఒడిన ఉంది. రూర్కిలా ఇనుముక్కు కర్మాగారం ఎక్కడ? ఒడిశా. రూర్కిలా ఇనుముక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో? వెస్ట్ జర్మనీ, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విశ్వభారతి యూనివర్సిటీ ఛాన్సలర్గా పనిచేసిన నరేంద్ర మోడీ ప్రధాని. నెక్స్ట్ జాతీయ వినియోగదారుల దినోత్సవం డిసెంబర్ 24. అటల్ బిహారీ వాజ్పేయి సమాధి పేరు సదైవ అటల్. అటల్ సేతు బ్రిడ్జ్ ఏ నదిపై ఉంది? మాండోవి నదిపై, గోవా. PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమల్లో ఏపీ స్థానం 3వ స్థానం. ఇది సోకార్, TSOKAR సోకార్ కాంప్లెక్స్. ఇది రామ్సార్ సైట్ ఎక్కడుందంటే లడాక్. ఇటీవల రీసెంట్గా వచ్చినటువంటి 42వ రామ్సార్ సైట్ ఇది. సోకార్ కాంప్లెక్స్ వెరీ 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 ఇంపార్టెంట్ రామ్సార్ సైట్ ఇది. రామ్సార్ సదస్సు ఇరాన్లో జరిగింది కదా, 1971లో జరిగింది. ఏపీ నుంచి కొల్లేరు సరస్సు మాత్రమే ఈ రామ్సార్ సైట్లోకి ఎక్కడం జరిగింది. నెక్స్ట్ 2023 ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది? పెరు క్యాపిటల్ లిమా. అయోధ్య పుస్తక రచయిత మాధవ్ భండారి. నెక్స్ట్ దేశంలో తొలి లిథియం రిఫైనరీ ఇటీవల కాలంలో వచ్చింది ఇది. సో గుజరాత్. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ NIC, ఈ NIC డైరెక్టర్ జనరల్ ఆరోగ్య సేతు యాప్ కానీ ఇలాంటి యాప్లను రూపొందించింది ఇదే నీతా వర్మ, డైరెక్టర్ జనరల్ నీతా వర్మ, NIC. నెక్స్ట్ ఇటీవల తెలుగును అనుబంధ అధికార భాషగా గుర్తించిన రాష్ట్రం వెస్ట్ బెంగాల్. బెంగాలీ అధికార భాష కదా, అనుబంధ అధికార భాషగా తెలుగును గుర్తించింది. గ్రేటే కదా. నెక్స్ట్ 754 73వ మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు జరిగింది? సో లాస్ట్ ఇదే మనకి మన్ కీ బాత్ కార్యక్రమం ఎప్పుడు జరిగింది అనేసరికి మనకి ఎప్పుడు కూడా ప్రతి నెల ఆదివారం, చివరి ఆదివారం జరుగుతుంది కదా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, 73వది. అలాగే 2021 జనవరి 31 మన్ కీ బాత్. రాష్ట్రపతిగా మరి మన్ కీ బాత్ మన దేశంతో పాటు వేరే దేశంలో కూడా మన్ కీ బాత్ ఉంది. ఆ దేశం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకే ఒక దేశం. రాష్ట్రపతికి సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నది ఎవరు? రాష్ట్రపతికి సెక్రటరీ అంటే ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరు మనకి? రామ్నాథ్ కోవింద్. ఈ రామ్నాథ్ కోవింద్కి సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నది కపిల్ దేవ్ త్రిపాఠి. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఏపీ నుండి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన ఏకైక బీచ్ రుషికొండ బీచ్. ఇటీవల కాలం 8 బీచ్లకి డెన్మార్క్ కేంద్రంగా ఉన్నటువంటి సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇవ్వడం మనకి తెలిసిందే. దేశంలో 100వ కిసాన్ రైల్ సంగోలా
షాలిమార్ మధ్య, సంగోలా షాలిమార్. మరి తొలి కిసాన్ రైలు ఎక్కడ మనకి? దేవలాలి ధనాపూర్, మహారాష్ట్ర దేవలాలి టు ధనాపూర్, బీహార్. దేశంలో తొలి వ్యాపారమాల ఎక్స్ప్రెస్, ఇది ఢిల్లీ త్రిపురగా గుర్తుపెట్టుకోండి. తొలి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్డ్నెస్, ఇది ఎప్పుడు జరుపుతారంటే డిసెంబర్ 27. ఎక్స్క్యూజ్ మీ. ప్రపంచంలో అతిపెద్ద జూని ఎక్కడ నిర్మిస్తూ ఉన్నారు? గుజరాత్ రాయల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్మిస్తూ ఉంది. దేశంలో అతిపెద్ద వయసులో మేయర్గా ఎన్నికైంది కేరళ రాష్ట్రంలో ఆర్యా రాజేంద్రన్ మహిళ. నెక్స్ట్ 2024 పారిస్లో జరగబోయే ఒలింపిక్స్లో కొత్తగా చేర్చబడిన నృత్య క్రీడ బ్రేక్ డాన్సింగ్. ఎవరైనా పార్టిసిపేట్ చేయండి. 4-5 పెగ్గలేస్తే మీరే బ్రేక్ డాన్స్ వేస్తారు. నెక్స్ట్, యుఎన్ఓ భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎనిమిదోసారి ఎప్పటి వరకు కొనసాగుతుంది? 2021 టు 2022. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఎక్కడ ఉంది? హైదరాబాద్. గ్లోబల్ ఫ్యామిలీ డే, ఇది జనవరి 1. గురు గోవింద్ సింగ్ జయంతి జనవరి 2. మనకు తెలిసింది గురు గోవింద్ సింగ్ జీ ఎయిర్పోర్ట్ నాందేడ్, మహారాష్ట్ర. అలాగే గురు గోవింద్ సింగ్ చమురుశుద్ధి కర్మాగారం బఠిండా, పంజాబ్. సుబన్సిరి వ్యాలీ ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో దెబంగ్ వ్యాలీ ఉంది, జైరో వ్యాలీ ఉంది. ఈ జైరో వ్యాలీలోనే కివీ పండును పండిస్తున్నారు, ఆర్గానిక్గా కివీ పండును పండిస్తున్నారు. సుబన్సిరి వ్యాలీ, నెక్స్ట్ దిబంగ్ వ్యాలీ, జైరో వ్యాలీ, అరుణాచల్ ప్రదేశ్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మనకు తెలిసిందే మే 12. త్రిపుర రాష్ట్ర ఫలం పైనాపిల్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్కడ ఆవిష్కరించడం మనకు తెలిసిందే. పైనాపిల్ అంటే అనానస్ అంటాం, అనానస్ సటేవస్. నెక్స్ట్ 67వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఈయన లియోన్ మెండోకా, గోవాగా గుర్తుపెట్టుకోండి. మొదటి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు గ్రహీత కూడా విశ్వనాథన్ ఆనంద్. 2020లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డు 5గురికి ఇవ్వడం కూడా మనకి తెలిసిందే. ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ ఫీఫా 2026 ఎక్కడ జరుగును? కెనడా, అమెరికా, మెక్సికో. నెక్స్ట్, ఫీఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ 2022లో ఇండియాలో జరుగుతుంది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రస్తుత అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్. మరి దీనికి డిప్యూటీ సెక్రటరీ జనరల్గా కూడా ఒక ఆయన ఎన్నికయ్యారు. ఆయన పేరేంటో కూడా మీరు తెలియచేయండి. నెక్స్ట్, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? నూతన పార్లమెంటు నిర్మాణానికి సంబంధించింది. టాటా ప్రాజెక్ట్స్ దీన్ని చేపట్టడం తెలిసిందే. నెక్స్ట్, ఈ పోంగ్ జలాశయం ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. బియాస్ నది కారణంగా ఏర్పడింది పోంగ్ జలాశయం. మహారాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ అని కూడా పిలుస్తాం, పోంగ్ డ్యామ్. ఇటీవల కాలంలో చాలా వలస పక్షులు ఇక్కడ చనిపోవటం గుర్తుపెట్టుకోవాలి. మేబీ బర్డ్ ఫ్లూ అయి ఉండొచ్చు. ఇది H5N1. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్గా చరిత్ర సృష్టించిన రైల్వే స్టేషన్ హుబులి. దీన్ని సిద్ధ రౌడ స్వామీజీ రైటింగ్ బాగాలేదు, సిద్ధ రౌడ స్వామీజీ రైల్వే స్టేషన్. ప్రెసిడెంట్ యాజ్ ఆఫ్ నైట్ గోరఖ్పూర్ ఎక్కడుంది? ఇది ఖరగ్పూర్, వెస్ట్ బెంగాల్. గోరఖ్పూర్, యూపీ. ఇది పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఇండియాలో. దీన్ని అధిగమించి నెక్స్ట్ చరిత్ర సృష్టించబోతున్నటువంటి రైల్వే స్టేషన్, పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ హుబ్లీ. నైరుతి రైల్వే జోన్ ఉంది కదా, హుబ్లీ. దేశంలో ఎత్తైనటువంటి రైల్వే జోన్ ఇదే, హుబ్లీ. నెక్స్ట్, 4వ గ్లోబల్ ఆయుర్వేద ఫెస్టివల్ 2021లో అక్కడ జరిగింది, కేరళ ఆయుర్వేదానికి బ్రాండ్ అంబాసిడర్ స్టెఫీ గ్రాఫ్. నెక్స్ట్, 2023లో ప్రపంచంలో తొలి కలప ఆధారిత ఈ వుడెన్ శాటిలైట్ని ప్రయోగించే దేశం జపాన్ ప్రధానమంత్రి తెలిసింది యోషిహిడే సుగా. మససుగా అస్కావ్ అయితే ADB బ్యాంక్ అధ్యక్షుడు. సతోషి నకమోటో ఫాదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. నెక్స్ట్, డాకర్ వ్యాలీ పురుషుల టెస్ట్ క్రికెట్లో విధులు నిర్వర్తించిన తొలి మహిళా అంపైర్గా రికార్డు సృష్టించింది ఎవరు? పొలోసక్, ఆస్ట్రేలియా. డాకర్ ర్యాలీ దేనికి సంబంధించింది? కఠినమైనటువంటి మోటార్ సైకిల్ రేస్ ఇది. CS సంతోష్ అనేటువంటి వ్యక్తి ఇటీవల గాయాలు పాలయ్యాడు, చాలా ఫేమస్ వ్యక్తిని. డాకర్ ర్యాలీ. ప్రపంచంలో తొలి డబుల్ స్టాక్ కంటైనర్ ట్రైన్ ఎక్కడ ప్రారంభించబడింది? అటేలా, హర్యానా, కిషన్గర్, రాజస్థాన్.
ప్రపంచంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ని ఎక్కడ నిర్మిస్తూ ఉన్నారు? ఓంకారేశ్వర డ్యామ్, మధ్యప్రదేశ్ నర్మదా నదిపై. నెక్స్ట్, కిషన్ రెడ్డి కమిటీ దేనికి సంబంధించిందంటే లడాక్ యొక్క కేంద్రపాలిత ప్రాంతం యొక్క భాష, సంస్కృతి, ఆ లడాక్ యొక్క భూమి పరిరక్షణ, ఇదంతా కూడా కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి కమిటీ. ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సంజయ్ కపూర్గా గుర్తుపెట్టుకోవాలి, సంజయ్ కపూర్. నెక్స్ట్, రైట్ అండర్ యువర్ నోస్ గ్రంథకర్త. సో ఇక్కడ మన గ్రంథాల పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆర్ గిల్డర్. నెక్స్ట్, యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూపీఐ, దట్ ఈస్ ది అబ్రివేషన్ ఆఫ్ యూపీఐ. నెక్స్ట్, మరాఠీ జర్నలిస్ట్ డే. ఈ మరాఠీ జర్నలిస్ట్ డే అనేది జనవరి 6ని జరుపుకుంటాం. నెక్స్ట్, 2021 ప్రవాస భారతీయ దివస్ యొక్క థీమ్ వెరీ ఇంపార్టెంట్, కంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్. నారీశక్తి విమానంలో కో-పైలట్గా పనిచేసిన తెలుగు తేజం పాపగారి తన్మయ. సైచిలస్ దేశ అధ్యక్షుడు వావెల్ రామ్ కలావన్గా గుర్తుపెట్టుకోండి. వావెల్ రామ్ కలావాన్, సైచిలస్ దేశ అధ్యక్షుడు. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ పథకం అమల్లో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఏపీ అయితే పోషణ్ అభియాన్లో మొదటి స్థానంలో నిలిచింది. పిఎంఏవై అయితే 3వ స్థానంలో నిలవటాన్ని గమనించాలి. నెక్స్ట్, ఆర్ఎస్ శర్మ కమిటీ దేనికి సంబంధించింది? ఆర్ఎస్ శర్మ కమిటీ అనేది కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించింది. ఐ ఆమ్ నో మెస్సయ్య, సో హ్యాట్స్ ఆఫ్ టు దిస్ పర్సన్, సోను సూద్. నెక్స్ట్, ఒక వ్యవస్థ చేయలేని పని ఈయన చేశాడంటే నిజంగా భగవంతుడు పంపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. సో జీవితంలో విలన్గా బతికి హీరోగా చనిపోమని చెప్తూ ఉంటారు. ఇది ఈయన విషయంలో జరుగుతూ ఉంది. నెక్స్ట్, తీర్థన్ అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్గా గుర్తుపెట్టుకోండి. కిర్గిస్తాన్ దేశ అధ్యక్షుడు జపర్రౌ సడిర్ నుర్గోజోవిచ్. మళ్ళీ చెప్తున్నా, జపర్రౌ సడిర్ నుర్గోజోవిచ్. వాళ్ళ అమ్మ పెట్టిన పేరు మనం ఏం చేస్తాం? జపర్రౌ సడిర్ నుర్గోజోవిచ్, కిర్గిస్తాన్ దేశ అధ్యక్షుడు. నెక్స్ట్, పరాక్రమ్ దివస్ దేశ నాయక్ దివస్ వెస్ట్ బెంగాల్ తీసుకొచ్చింది. ఇది జనవరి 23 సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి. నెక్స్ట్, దేశంలో అల్లం ప్రాసెసింగ్ ప్లాంట్ ఇటీవల ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం మేఘాలయ. అల్లం అనగానే జింజిబర్ అఫిసినాలిస్ అని పిలుస్తాం. అల్లం ఉత్పత్తిలో అస్సాం రాష్ట్రం ప్రజెంట్ మొదటి స్థానంలో ఉంది. అల్లం అనేది ఒక కొమ్ము, భూగర్భకాండ రూపాంతరం. అల్లంపై జనరల్గా మనకి పొలుసాకులు కూడా ఉంటాయి, స్కేల్ లీవ్స్. ప్రస్తుత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా. ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? సునీల్ అరోరా. ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఎవరున్నారు? సుశీల్ చంద్ర మరియు రాజీవ్ కుమార్. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎప్పుడు ప్రారంభమైంది కానీ ఉత్తరప్రదేశ్లోని 5 లక్షలు రికార్డ్ సృష్టించింది. సో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎప్పుడు ప్రారంభమైంది? ఇది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, రైట్. నెక్స్ట్, ఖేలో ఇండియా ఐస్ హాకీ టోర్నమెంట్ 2021లో ఎక్కడ జరిగింది? ఇది కార్గిల్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి, కార్గిల్. ఐస్ హాకీ అనేది మీకు లడాఖ్లో ఉన్నటువంటి క్రీడ. లడాఖ్ యొక్క క్రీడ ఐస్ హాకీ. వారి సాంప్రదాయ క్రీడ అయితే ఆర్చరీ, లడాఖ్. ఏషియన్ వాటర్ బోర్డు జనాభా లెక్కలు చేపట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏషియన్ వాటర్ బోర్డు జనాభా లెక్కలు మనకి చూడండి, కొల్లేరు, కృష్ణా, ఇలాంటి కొల్లేరు అభయారణ్యం, కృష్ణా అభయారణ్యం, ఇలాంటి కొన్ని అభయారణ్యాలు, కోరంగి, ఈ 3 ప్రాంతాల వద్ద ఈ ఏషియన్ వాటర్ బోర్డు జనాభా లెక్కలు చేపట్టారు. కోరంగి దగ్గర మనం ఈ బర్డ్స్ని చూడొచ్చు ఇప్పటికీ కూడా. నెక్స్ట్, తమిళ అకాడమీ, మలయాళ అకాడమీ ఇటీవల కాలంలో న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, రెండవ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2021 ఫిబ్రవరి 11న ఎక్కడ జరిగిన? వింటర్ గేమ్స్ అన్నాం, గుర్తుపెట్టుకోండి. అదైతే హర్యానా, ఇది గుల్మార్గ్, జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, ఇటీవల కేరళ రాష్ట్రంలో ఎక్కడ 10,000 బాతులు చనిపోయాయి? ఇది కుట్టనాద్. నెక్స్ట్, కోవిడ్ వారియర్స్ మెమోరియల్ని ఎక్కడ నిర్మిస్తూ ఉన్నారు? భువనేశ్వర్, టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా భువనేశ్వర్. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భువనేశ్వర్. లింగరాజ్ ఆలయం భువనేశ్వర్.
నెక్స్ట్ ఇటీవల టాంపోన్ ట్యాక్స్, మహిళల శానిటరీ ప్యాడ్స్ మీద ఈ టాంపోన్ ట్యాక్స్ రద్దు చేసిన దేశం బ్రిటన్, బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి. నెక్స్ట్ భారతదేశంలో తొలి ఇథనాల్ ప్లాంట్ను పబ్లిక్ ప్రైవేట్ పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్. మై ఇయర్స్ విత్ రాజీవ్ ట్రయంఫ్ ట్రయంఫ్ అండ్ ట్రాజడీ గ్రంథకర్త వజాహత్ హబీబుల్లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్లీడింగ్ ఇండియా 4 అగ్రెసర్స్ 1000 కట్స్ గ్రంథకర్త బినయ్ కుమార్ సింగ్. ఆర్బీఐ డిజిటల్ లెండింగ్పై నియమించిన కమిటీ జయంత్ కుమార్ ఘోష్. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ డే, ఇది మనకి జనవరి 14. నెక్స్ట్ ది పాపులేషన్ విత్ ఇస్లాం ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా గ్రంథకర్త ఎస్వై ఖురేషి. నెక్స్ట్ టెస్లా కార్ల కంపెనీ, ఇది ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే బెంగళూరులో ఏర్పాటు చేస్తూ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. టెస్లా కార్ల అధినేత మనకు తెలిసింది ఎలాన్ మస్క్. హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఈ హెచ్సిఎల్ టెక్నాలజీస్ CEO అని రాసుకోండి, CEO ఈయన సి విజయ్ కుమార్. నెక్స్ట్ అస్మి అన్నది ఏంటి అని అడిగితే తొలి స్వదేశీ 9mm మెషిన్ గన్, సబ్మెషిన్ గన్ అంటాం ఇది అస్మి. నెక్స్ట్ 2021 జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వైమానిక దళ విన్యాసాల్లో పాల్గొన్న తొలి మహిళా యుద్ధ పైలట్ భావనా కాంత్. ఏపీఎస్ఆర్టీసీ నూతన MD ఆర్పి ఠాకూర్. ప్రస్తుత కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్ బజాజ్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుడు కృష్ణమూర్తి సుబ్రమణియన్. రైట్. సో మనకి ఎకనామిక్ సర్వే ఉంది కదా, దీనంతా రూపొందించింది ఈయనే. నెక్స్ట్ కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, సెంట్రల్ కల్చరల్ మినిస్టర్. ఇటీవల వెనాడియం అనే మూలకం మీకు చెప్పాను, అరుణాచల్ ప్రదేశ్. దేశంలో తొలి ఎయిర్ టాక్సీ సర్వీస్ హిస్సార్ చండీగఢ్ మధ్య. విద్యార్థులు 2GB డేటాను ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం తమిళనాడు. తొలి డ్రైవర్ రహిత మెట్రో కార్. తొలి డ్రైవర్ రహిత మెట్రో అయితే ఢిల్లీ. తొలి డ్రైవర్ రహిత మెట్రో కార్ ఎక్కడంటే బెంగళూరు. రైల్వే మినిస్టర్ మనకు తెలిసింది పీయూష్ గోయల్, అలాగే రైల్వే బోర్డ్ చైర్మన్ సునీల్ శర్మ. IMD ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర, ఈయన్నే మనం సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, భారత వాతావరణ విభాగం. నెక్స్ట్ CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ శివదాస్ మీనా. గయానా దేశ అధ్యక్షుడు ఇర్ఫాన్ ఆలీ. నెక్స్ట్ UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంగర్ ఆండర్సన్గా గుర్తుపెట్టుకోవాలి, ఇంగర్ ఆండర్సన్. నెక్స్ట్ బిమ్స్టెక్. ఈ బిమ్స్టెక్ అబ్రివేషన్ మనకు తెలిసిందే. సో ఢాకా గుర్తుపెట్టుకోండి, ఢాకా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ సంథింగ్. ఈ బిమ్స్టెక్ ప్రధాన కార్యాలయం ఢాకా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ IRT ప్రధాన కార్యాలయం IRT అంటే ఏంటో అబ్రివేషన్ మీరు తెలియచేయండి. IRT ప్రధాన కార్యాలయం ఫరీదాబాద్, రీసెంట్గా వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 24వ జాతీయ యూత్ ఫెస్టివల్ 2021 యొక్క థీమ్ ఏంటి? సో ఇది యువ ఉత్సాహ్ నయే భారత్ కా, హిందీలో ఉంది. ఉగాండా దేశ అధ్యక్షుడు ఎవరి కగుట, ఎలాగ ఉంటాయి వీరి పేర్లు. ఉగాండా, రాజధాని కంపాలా. నెక్స్ట్ మనోహర్ పారికర్ ఆఫ్ ద రికార్డ్ గ్రంథకర్త వామన్ శుభా ప్రభు. తొలి జాతీయ రోడ్డు భద్రతా మాసం, ఇది మన రీసెంట్గా నిర్వహించారు. ఇది 2021, వెరీ వెరీ ఇంపార్టెంట్. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 ఫస్ట్ అనమాట. నాగీ పక్షుల అభయారణ్యం బీహార్లో ఉంది. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఇంకోటి కూడా అడగచ్చు. మధుబని పెయింటింగ్స్ బీహార్, బరాబర్ గుహలు బీహార్, విక్రమ్శిల గ్యాంజెటిక్ డాల్ఫిన్ అభయారణ్యం బీహార్. నెక్స్ట్ భారతదేశ తొలి లేబర్ మూమెంట్ మ్యూజియం ఇటీవల వచ్చింది, ఇది మనకి అలపూజ. నెక్స్ట్ DRDO వచ్చి CRPFకి అందించబడినటువంటి మోటార్ బైక్ అంబులెన్స్ పేరు రక్షిత.
నెక్స్ట్ సాహిత్య గౌరవ్ సమ్మాన్ 2021 పురస్కార గ్రహీత రమేష్ పోఖ్రియాల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి. 16వ ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రైజింగ్ డే జనవరి 19. బీఎస్ఎఫ్ రైజింగ్ డే, ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే, సిఆర్పిఎఫ్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు. నెక్స్ట్ ప్రత్యక్ష నగదు బదిలీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతులకు విద్యుత్ సబ్సిడీ ఇస్తున్న తొలి రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్గా గుర్తుపెట్టుకోండి. ఇటీవల 42వ కోక్ బోరక్, ఈ కోక్ బోరక్ అనేటువంటి భాష త్రిపురలో మాట్లాడతారు, త్రిపుర. నెక్స్ట్ 2021 ఈ భారత రిపబ్లిక్ దినోత్సవం పెరేడ్లో పాల్గొన్న విదేశీ సైన్యం బంగ్లాదేశ్. నెక్స్ట్ ఇంటెల్ సిఇఓ పాల్ జెల్ సింగర్, ఐబిఎం సిఇఓ అరవింద్ కృష్ణ, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్. నెక్స్ట్ 2021 నెల్సన్ మండేలా వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డు గ్రహీత రవి గైక్వాడ్. ఈయన చాలా గొప్ప వ్యక్తి, ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటాడు, ఫిలాంథ్రోపిస్ట్, అజీం ప్రేమ్జీ మాదిరిగా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2021 ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత ఎవరు? విశ్వజిత్ చటర్జీ. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి భారతీయ వ్యక్తి మనీష్ కుమార్. స్థానికంగా ఉన్న భూమి లేని ప్రజలకు భూమిని లీజుని ఇస్తున్నటువంటి తొలి రాష్ట్రం అస్సాం. వన్ స్కూల్ వన్ ఐఏఎస్, ఇది కేరళ రాష్ట్రం. ప్రపంచం తొలి ఫ్లెక్సిబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ శక్తిని రూపొందించింది మనకు తెలిసిన మేజర్ అనూప్ మిశ్రా. ఈయన హెల్మెట్ కూడా తయారు చేశాడు కదా, AK-47 నుంచి కాల్చినా సరే హెల్మెట్లోకి వెళ్ళదు. అనూప్ మిశ్రా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో గ్యారంటీగా అడుగుతాడు. నెక్స్ట్ 2021 నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2.0లో అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం కర్ణాటక. గూచి పుట్టగొడుగులు ఈ ఏ రాష్ట్రానికి సంబంధించినవి అంటే రాష్ట్రం యూటీ అన్నాం కాబట్టి జమ్మూ కాశ్మీర్. జిఐ ట్యాగ్ వచ్చింది కదా ఇటీవల. నెక్స్ట్ ఇటీవల స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ఝాన్సీ ఉత్తరప్రదేశ్. స్ట్రాబెర్రీ మనకి చెర్రీ బ్లోజమ్ ఫెస్టివల్ ఉంది. ఈ చెర్రీ బ్లోజమ్ ఫెస్టివల్ మేఘాలయలో జరుపుతారు. చెర్రీ బ్లోజమ్ మావో ఫెస్టివల్ అయితే మణిపూర్. నేతాజీ ఎక్స్ప్రెస్ రైలు, దీన్నే హౌరా కల్కా రైలు, కల్కా మెయిల్ అని పిలుస్తాం. నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ నేషన్స్ సూచి 2021లో భారత యొక్క ర్యాంక్ 4. చపాటా మిర్చి రకం ఏ రాష్ట్రం? తెలంగాణ, వరంగల్ జిల్లాకు సంబంధించింది మిర్చిది. అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జనవరి 24 జరుపుకుంటాం, గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు మనకి? నవంబర్ 11 నేషనల్ ఎడ్యుకేషన్ డే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జయంతి. నెక్స్ట్ 2021 మహావీర్ చక్ర పురస్కారం ఎవరికి లభించింది? కల్నల్ సంతోష్ బాబు. మనకి కోరుకొండలో చదువుకున్నాడు ఈయన, విజయనగరం జిల్లాలో. చాలా దారుణం, ఏమైనప్పటికీ కూడా ఆ గాల్వన్ లోయ సమీపంలో చనిపోవడం జరిగింది. నెక్స్ట్ మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఈయన తెలంగాణ హైదరాబాద్ చెందినటువంటి జస్టిస్ సంజయ్ కుమార్, గుర్తుపెట్టుకోండి. 2021 ప్రధానమంత్రి బాల పురస్కారం పొందిన ఏపీకి చెందిన భరతనాట్య కళాకారిణి అమేయ లగుడు. నెక్స్ట్ 2021 పద్మవిభూషణ్ పొందిన ఆప్టికల్ ఫైబర్ సృష్టికర్త నరేంద్ర సింగ్ కపాని. ఆప్టికల్ ఫైబర్ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, టోటల్ లైట్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, దీనిలో ఇమిడి ఉన్న సూత్రం. ఈయన చనిపోయాడైనా మరణానంతరం పద్మవిభూషణ్ వచ్చింది. 10 lessons ఫర్ ఏ పోస్ట్ పాండమిక్ వరల్డ్. ఫరీద్ జకారియా అనేవాడు రాశాడు దీన్ని. ఫరీద్ జకారియా గుర్తుపెట్టి, ఫరీద్ జకారియా. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 182ను దేనిలో విలీనం చేశారు? ఇది 139లో విలీనం చేశారు. నెక్స్ట్ 2022 ఆసియా కప్ ఫుట్బాల్కి ఆతిథ్యం ఇవ్వని దేశము ఏంటిది? మహిళల కప్. ఇది మహిళల భారత్ మొన్న రీసెంట్గా అనౌన్స్ చేశారు. 2021 కేంద్ర ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టినటువంటి రోజు జనవరి 29, 2021. సిఎస్ఈపి చైర్మన్. సిఎస్ఈపి అంటే ఏంటి? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజ్. చైర్మన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విజయ్ పాల్ శర్మ. నెక్స్ట్ 2021 గ్లోబల్ క్లైమేట్ రిస్క్
సూచీలో భారత ర్యాంక్ 7. ఎస్తోనియా దేశ తొలి మహిళా ప్రధాని కాజా కల్లాస్. ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్ 21 ఎక్కడ జరిగింది? జోధ్పూర్లో జరిగింది. బ్లూ సిటీ జోధ్పూర్ అనేసరికి మనకు ఉన్ని బోర్డు అక్కడే ఉంది. కేంద్ర ఉన్ని బోర్డు జోధ్పూర్లో ఉంది. నెక్స్ట్ 2021 సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార గ్రహీత. సో ఇద్దరికి వచ్చింది. సీడ్స్ అనే సంస్థ. సీడ్స్ దీని అబ్రివేషన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే రాజేంద్ర కుమార్ భండారి ఇద్దరికి వచ్చింది. నెక్స్ట్ మార్కెలో రెబలో డిసోజా ఏ దేశ అధ్యక్షుడు? పోర్చుగల్. మరి పోర్చుగల్ ప్రధాని ఎవరు? ఆంటోనియో కోస్టా. పోర్చుగల్ దేశం చెందిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెరస్. ఈయన 9వ వ్యక్తి. నెక్స్ట్ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది 2021లో వచ్చింది కదా, ఇంపార్టెంటే. మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్డ్, విజిలెంట్, సేఫ్ అండ్ ఇన్ఫార్మ్డ్. మళ్ళీ చెప్తున్నా, మేకింగ్ అవర్ ఓటర్స్ ఎంపవర్డ్, విజిలెంట్, సేఫ్ అండ్ ఇన్ఫార్మ్డ్. నెక్స్ట్ జాతీయ పర్యాటక దినోత్సవం 2021 జనవరి 25. ఈ రెండు కూడా ఒకే డేట్స్ కాబట్టి థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి. దేకో అప్నా దేశ్ కా. దేశం వైపు చూడండి. దేకో అప్నా దేశ్ కా. నెక్స్ట్ అభ్యుదయ పథకం ప్రారంభించినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల కాలంలో ఆదిత్య యోగినాథ్ ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత నీటు ఇలాంటి యూజీసీ వాటికి ఉచిత శిక్షణ సంబంధించిన పథకమే అభ్యుదయ పథకం. వహ్రూ బ్రిడ్జ్ ఏ రాష్ట్రంలో నిర్మించారు? మేఘాలయ. గుర్తుపెట్టుకోండి, మేఘాలయ. ఇది స్టీల్ బ్రిడ్జ్ ఇది. నెక్స్ట్ జైల్ టూరిజంను ప్రారంభించిన దేశంలో తొలి జైలు ఎర్రవాడ జైలు. ఇది పూణేలో ఉంది, ఎర్రవాడ జైలు. 2021 అంతర్జాతీయ క్లైమేట్ అడాప్షన్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది? నెదర్లాండ్స్. అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం ఇంపార్టెంట్ జనవరి 26. 2020 అవినీతి సూచీలో భారత స్థానం 86. స్టార్స్ యొక్క అబ్రివేషన్ స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్. మళ్ళీ చెప్తున్నా, స్ట్రెంథనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్. స్టార్స్. వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే. దీన్ని ఎప్పుడు జరుపుతారంటే జనవరి 30. 73వ అమరవీరుల దినోత్సవం, ఇది షాహీద్ దివస్, జనవరి 10, 2021. నెక్స్ట్ వరల్డ్ లెప్రసీ ఎరాడికేషన్ డే, ప్రపంచ కుష్ఠవ్యాధి నిర్మూలన దినోత్సవం, జనవరి 31. మేక్ ఇన్ ఇండియా పథకం ప్రారంభించినటువంటి సంవత్సరం సెప్టెంబర్ 25. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 25 దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినోత్సవం కదా. సెప్టెంబర్ 25, 2014. నెక్స్ట్ ప్రపంచంలో బియ్యం ఎగుమతులు ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఇండియా. స్టార్టప్ ఇండియా పథకం ప్రారంభించినటువంటి సంవత్సరం 2016 జనవరి 16. 5 సంవత్సరాలు పూర్తయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ఎప్పటి నుంచి జరుపుతూ ఉన్నారు? 1975. 2021 సంవత్సరం వరకు ఇప్పటి వరకు ఎంతమందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి? పద్మశ్రీ అవార్డులు ఇప్పటి వరకు ఎంతమందికి లభించాయి? 3,107 మందికి లభించాయి. 3,107 మందికి. అన్నవరపు రామస్వామి ఏ జిల్లాకు చెందినవాడు? కృష్ణా జిల్లా. పద్మశ్రీ అవార్డు పొందిన తెలుగువాడు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, వైలిన్ విద్వాంసుడు. నెక్స్ట్ 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రకాష్ రావు ఏ జిల్లాకు చెందినవాడు? అనంతపురం. ప్రకాష్ రావు ఈయన ఒక అవధాని, ఈయన కూడా పద్మశ్రీ లభించింది. దేశంలో తొలి మృదంగ కళాకారిణి నిడమోలు సుమతి విజయవాడ. ఈమె దేశంలో తొలి మృదంగ కళాకారిణి. ఎంత గొప్ప కళాకారిణి చూడండి. 3 ఏపీ నుంచి పద్మశ్రీ లభించింది. తెలంగాణ నుంచి ఒకరికే లభించింది, గుస్సాడి రాజు, కనకరాజు అని పిలుస్తాం. గుస్సాడి నృత్యంను ఢిల్లీలో దాని ప్రాచుర్యం తీసుకొచ్చాడు. కొమరం భీం జిల్లా. నెక్స్ట్ ఇది 2021 పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, తెలంగాణ నుంచి. ఏ నృత్యం? గుస్సాడి నృత్యం.
నెక్స్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరంలో దక్కింది? ఇది 2000 మనకు చూడండి, 2001లో ఈయనకి పద్మశ్రీ వచ్చింది, 2011లో పద్మభూషణ్ వచ్చింది, మరి 2021లో పద్మవిభూషణ్ వచ్చింది. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు పొందిన మొత్తం తెలుగువారి సంఖ్య 3, తెలంగాణ అయితే 1, రైట్. మొత్తం తెలంగాణ కాబట్టి 3+1 = 4 తెలుగువారు అన్నాం కాబట్టి. 2021 పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే, కర్ణాటక, ప్రముఖ వైద్యుడు. 2021 మరణానంతరం పద్మభూషణ్ పొందిన మాజీ ముఖ్యమంత్రుల సంఖ్య 2. వాళ్ళు ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. 2021 పద్మశ్రీ పొందిన క్రీడాకారుల సంఖ్య 7. భారతదేశ 42వ సమాచార ఉపగ్రహం CMS-01. నెక్స్ట్ ఇటీవల ఏ దేశం తన జాతీయ పతాకంలో మార్పులు చేసింది? ఆస్ట్రేలియా. ఇటీవల యూరోపియన్ యూనియన్ భౌగోళిక గుర్తింపు పొందిన బాస్మతి బియ్యం ఏ దేశానికంటే పాకిస్తాన్. దేశంలో వంట గ్యాస్ వినియోగంలో గోవా, మొన్నటి వరకు తెలంగాణ, ఇప్పుడు గోవా. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య ఎంత ఉంటుంది? 4,41,378. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ. ములుగ్ మోడల్ అందుకున్న తొలి భారతీయ క్రికెటర్ అజింక్య రహానే. 2021 జనవరి 1 తొలి శిశువు ఏ దేశంలో జన్మించడం జరిగింది? ఫిజీ దేశంలో జన్మించడం జరిగింది. ఫిజీ చివరిగా మనకు అమెరికాలో, ఇది ఫిజీ దేశం, గుర్తుపెట్టుకోండి, ఫిజీ. నెక్స్ట్ ఆటమ్ రిస్టర్ అనున్నది ప్రపంచంలో అతి చిన్న మెమొరీ సాధనం, స్మాలెస్ట్ మెమొరీ డివైస్ ఇన్ ద వరల్డ్. రోమన్ క్యాథలిక్ చర్చ్ మఠాధిపతి విల్టన్ గ్రెగరీ. విల్టన్ గ్రెగరీగా గుర్తుపెట్టుకోండి, విల్టన్ గ్రెగరీ. పోప్ ఫ్రాన్సిస్ నియమించడం జరిగింది. పాకిస్తాన్లో తొలి ట్రాన్స్జెండర్ న్యాయవాది నిషారావ్, పేరులోనే ఉంది, నిషారావ్. భారత సుగంధ ద్రవ్య వ్యాపార సామ్రాజ్య చక్రవర్తి మొన్న ఈయన చనిపోవడం జరిగింది, మహాశయ్ ధరంపాల్ గులాటి. ఆసియాలో తొలి సౌర విద్యుత్తు నడిచే వస్త్ర మిల్లు, ఇది పర్బానీ, మహారాష్ట్ర. ఫస్ట్ టెక్స్టైల్ మిల్ విచ్ ఇస్ కంప్లీట్లీ రన్ బై సోలార్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ కిసాన్ కళ్యాణ్ మిషన్ ప్రారంభించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎన్నికల బాండ్లను జారీ చేయడానికి భారత్లో అధికారం గల ఏకైక బ్యాంక్ SBI. వెరీ ఇంపార్టెంట్. ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించిన 450 కిలోమీటర్ల పొడవైన సహజవాయు పైప్లైన్ కోచి మంగళూరు మధ్య. సహయోగ్ NG అనేది భారతదేశ తొలి స్వదేశీ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్, విమానం నుంచి కిందకి వదిలేసే ఒక కంటైనర్. ఇది భారతదేశ తొలి స్వదేశీ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్. నెక్స్ట్ 2021 సంవత్సరానికి గాను నూనె క్రొవ్వుల్లో FSSAI అనుమతించిన ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ స్థాయి 3%. మొన్న ఇది న్యూస్లోకి వచ్చింది, 3%. తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ. నెక్స్ట్ 2020 తాన్సేన్ సమ్మాన్ అవార్డు గ్రహీత సతీష్ వ్యాస్. సరస్వతి సమ్మాన్ అయితే వాసుదేవ్ మోహి. 2020 తాన్సేన్ సమ్మాన్. తాన్సేన్ అసలు పేరేంటి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ శబరిమల విజ్ఞాన కోశం గ్రంథకర్త KS విజయనాథ్. నెక్స్ట్ 2021-2027 కేంద్ర మొత్తం బడ్జెట్ ఎంతో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ప్రశ్నకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మొత్తం కేంద్ర బడ్జెట్ ఎంతో ఒకసారి చూడండి అంకెలతో సహా. నెక్స్ట్ 2021-22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సిన్ కొరకు ఎంత కేటాయించారు? 35,000 కోట్లు. నెక్స్ట్ 2021-22 కేంద్ర బడ్జెట్ ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ యోజన పథకానికి ఎంత కేటాయించారు? 64,000 కోట్లు. నెక్స్ట్ 2021 కేంద్ర బడ్జెట్ ద్రవ్యలోటు ఎంత? 6.8. NTLM అనగా బడ్జెట్లో పేర్కొన్నారు నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్. మనోళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాజ్యసభకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. ఆయన రాజ్యసభలో తెలుగు మాట్లాడుతూ ఉంటే తెలుగు మిగతాదంతా కూడా ఆయా భాషల్లోకి ట్రాన్స్లేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లాంగ్వేజ్ కూడా పెద్ద బ్యారియర్ కాదు. ఎవరైనా సరే ఏ భాషతో అయినా, అసలు పార్లమెంట్లో సింధీ భాష కూడా మాట్లాడారు ఒక ఆయన. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న 22 భాషల్లో కూడా మాట్లాడుకోవచ్చు.
ఈ భాషలు కాబట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 22 భాషల్లో మాట్లాడుకోవచ్చు పార్లమెంట్లో. ఇప్పుడు హరికృష్ణ తెలుగులో మాట్లాడితే చాలామంది నవ్వారు, కానీ అదే ఇప్పుడు నిజమైపోయింది మనకి. సో నందమూరి హరికృష్ణ తెలుగులో మాట్లాడుతుంటే చాలామంది నవ్వారు, కానీ ఇప్పుడు అదే నిజమైంది. సో దానికోసం మనకి నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్మిషన్ మిషన్ వచ్చింది. సో హరికృష్ణ నిజంగా చాలా గొప్పవాడు. తెలుగువారి కోసం పార్లమెంట్లో మాట్లాడి కనీసం ఆ రకంగానే మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. నెక్స్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఇది అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి, NTLM. నెక్స్ట్ 2021-22 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి ఎంత కేటాయించారు? ఇది దాదాపుగా 1,48,301 కోట్లు. నెక్స్ట్ ఉపాధి హామీ పథకానికి ఎంత కేటాయించారు? 73,000 కోట్లు. 73,000 కోట్లు. కేంద్ర బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు ఎంత కేటాయించారు? 4,78,196 కోట్లు. ఇవన్నీ ఒక చోట రాసుకోండి. నెక్స్ట్ పింఛన్ల కొరకు ఎంత కేటాయించారు? 1,89,323 కోట్లు. అన్ని కోట్లే. వివాద్ సే విశ్వాస్ పథకం దేనికి సంబంధించింది? పన్ను వివాదాల పరిష్కారం. గ్యారంటీగా అడుగుతాడమ్మా ఎస్ఐ కానిస్టేబుల్ ఇది. నెక్స్ట్ దేశంలో బ్రాడ్గేజ్ మార్గాల్లో 100% విద్యుదీకరణ అమలయ్యే ఏ సంవత్సరం లక్ష్యంగా నిర్ణయించారు? 2023. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆసియా పసిఫిక్ నెక్స్ట్ 2021-22 కేంద్ర బడ్జెట్లో రైల్వేలకి ఎంత కేటాయించారు? అనేసరికి ఇది దాదాపు రైల్వే శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్ కదా. రైల్వేలు కేటాయించింది 1.07 లక్షల కోట్లు. నెక్స్ట్ ఆసియా పసిఫిక్ వ్యక్తిగత ఆరోగ్య సూచీలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి దేశం సింగపూర్. దేశంలో తొలి జెండర్ పార్క్ ఎక్కడ నెలకొల్పారంటే కోజికోడ్ జెండర్ పార్క్, కోజికోడ్, కేరళ. దేశంలో తొలి ఏనుగుల పునరావాస కేంద్రం కేరళ, కొత్తూరు, కేరళ. ఎలిఫెంట్ హాస్పిటల్ అయితే మధుర. ఎలిఫెంట్ కాలనీ అయితే బాంధవ్గఢ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా అమిత్ షా తనయుడు. నెక్స్ట్ భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, హిమంత్ బిశ్వ శర్మ. ఐసీసీ CEO మను సాహిని. గ్రెగ్ బార్క్లే ఐసీసీ చైర్మన్, న్యూజిలాండ్. ప్రపంచ చిత్రనేల దినోత్సవం 2021 ఫిబ్రవరి 2 యొక్క థీమ్, ఇది ఇంపార్టెంట్ కదా, 2021 కాబట్టి వెట్లాండ్స్ అండ్ వాటర్. రైలు కోచ్ను శుభ్రపరచుటకు UV కిరణాలు ఉపయోగిస్తున్న దేశంలో తొలి మెట్రో లక్నో మెట్రో. ఇటీవల BCCI 87 సంవత్సరాల అనంతరం రద్దు చేసినటువంటి ట్రోఫీ రంజీ ట్రోఫీ. దేశం తొలి డాగ్ పార్క్ ఎక్కడంటే చండీగఢ్, గుర్తుపెట్టుకోండి, చండీగఢ్. నెక్స్ట్ దేశంలో అతిపెద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, ఇది గుజరాత్గా గుర్తుపెట్టుకోవచ్చు, గుజరాత్. నెక్స్ట్ ఆయుష్మాన్ ఇండియా CEO ఆర్ఎస్ శర్మ. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శేఖర్ కపూర్. మైండ్ మాస్టర్స్ గ్రంథకర్త ఎవరు? మనకి విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్ చినూక్ అపాచీ, ఇది అమెరికాకు సంబంధించింది. నెక్స్ట్ అరుణ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, నేపాల్. 2020ని అత్యంత నష్ట సంవత్సరంగా ప్రకటించింది UN. ఏ సంస్థ? మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి, దీన్ని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కోవిడ్ కాలంలో చనిపోయిన UNO మాజీ సెక్రటరీ జనరల్ ఎవరు? కోఫీ అన్నన్. UNO 2023 సంవత్సరంలో ఏ విధంగా ప్రకటించింది? చిరుధాన్యాల సంవత్సరం, భారత యొక్క విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, చిరుధాన్యాలు, తృణధాన్యాలు. నెక్స్ట్ UNO 2024 ఏ విధంగా ప్రకటించింది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్, జంతు వెంట్రుకల దినోత్సవం. ILO పాలక మండలి అధ్యక్షుడు అపూర్వ చంద్ర, ఇండియన్, జెనీవాలో ఉంది కదా. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి యొక్క పురాతనమైనటువంటి అంగం, ఇది అనుబంధంగం. నెక్స్ట్ UNO గుడ్విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్ ఎవరంటే నేత్ర, తమిళనాడు. 47వ G7 సదస్సు 2021 ఎక్కడ జరుగును? బ్రిటన్. నెక్స్ట్ 16వ G20 సదస్సు 2021 రోమ్, ఇది బ్రిటన్, ఇది రోమ్. నెక్స్ట్ 18వ
G20 సదస్సు 2023లో ఎక్కడ జరుగును? ఇండియా. యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 27, బ్రిటన్ వైదొలిగింది కదా. నెక్స్ట్ 2021 ఎపెక్ 33 అమ్మది, 23 కాదు 33వ సదస్సు ఎక్కడ జరుగును? న్యూజిలాండ్. చూసుకోండి అమ్మ, ఇది 33 ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం 2021లో ఎక్కడ జరుగును? పూణే. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. 2020 ఎబెల్ ప్రైజ్ గ్రహీత, ఎబెల్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది. వాళ్ళు హిల్లెల్ ఫ్రస్టెన్బర్గ్, ఫ్రస్ట్రేషన్ గణితం అంటే గణిత నోబెల్గా పిలుస్తూ ఉంటాం కదా ఈ ఎబెల్ ప్రైజ్. సో హిలెన్ ఫ్రస్టెన్బర్గ్ అండ్ గ్రెగరీ మార్గులీస్. హిలెన్ ఫ్రస్టెన్బర్గ్ అండ్ గ్రెగరీ మార్గులీస్. నెక్స్ట్ 2020 టెంపుల్టన్ అవార్డు గ్రహీత ఫ్రాన్సిస్ కోలిన్స్. నెక్స్ట్ శ్రీలంక ఫ్రాన్సిస్ కోలిన్స్కి గుర్తుపెట్టుకోండి. 2020 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత రతన్ లాల్. ఇంపార్టెంట్. శ్రీలంక స్వాతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో దీన్ని మనం జనరల్గా February 4 వరల్డ్ క్యాన్సర్ డే అని చెప్తాం. చౌరీ చౌరా సంఘటన కూడా February 4న జరగడం మనకు తెలిసిందే. నెక్స్ట్ చార్లెస్ డార్విన్ డే, ఇది February 12. నెక్స్ట్ నేషనల్ డివార్మింగ్ డే. ఇదివరకు చెప్పాను, ఆస్కారిస్ అని చెప్పాను కదా, February 10. నెక్స్ట్ 93 ఆస్కార్ అవార్డులకి ఇది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారత తరపున నామినేట్ చేయబడిన చిత్రం జల్లికట్టు. ఇది మలయాళం సినిమా అమ్మ, తమిళనాడు కాదు. కంబళ అనే దున్నపోతులు పరుగు కర్ణాటక, జల్లికట్టు మనకి చిత్తూరు తమిళనాడు. మరి జల్లికట్టు సినిమా డైరెక్టర్ ఎవరు? లిజో జోస్ పిలిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లిజో జోస్ పిలిసరి. ఇంపార్టెంట్. దేశంలో తొలి ట్రైబల్ క్వీన్ పార్టిసిపేషన్ జరిగింది. దీనిలో అందమైనటువంటి అమ్మాయిగా ట్రైబల్ క్వీన్ పల్లవి దరువా ఒడిశా. 2021 పద్మశ్రీ అవార్డు గెలుపుని ట్రాన్స్జెండర్ ముంజమ్మ జోగతి కర్ణాటక. మరి తొలిసారిగా పొందిన మహిళ ఎవరు? పద్మశ్రీ నర్తకి నటరాజన్. 2024 సంవత్సరంలో 17వ పారా ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరగనున్నవి? లాస్ ఏంజల్స్. 2022 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నవి? బీజింగ్, చైనా. T20 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2021లో ఎక్కడ జరుగును? ఆస్ట్రేలియా. 2020 ఫీఫా ర్యాంకింగ్స్లో భారత్ యొక్క స్థానం 104. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ గ్రంథకర్త బరాక్ ఒబామా. ఏ డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్, ఇది కూడా ఆయనే. మౌషిక్ అనేది ఏంటంటే మైక్రో ప్రాసెసర్. IIT మద్రాస్ వాళ్ళు తయారు చేశారు మైక్రో ప్రాసెసర్. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ట్రీను అభివృద్ధి పరిచిన సంస్థ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దుర్గాపూర్, వెస్ట్ బెంగాల్. అత్యంత వేగవంతమైన దూరదృష్టి గల పక్షి, చాలా వేగంగా వెళ్ళేది ఇదే. షిఫ్ట్ ఆఫ్ జపాన్ కంటే కూడా ఎక్కువగా వెళ్తుంది. పెరిగ్రీన్ ఫాల్కన్ వేగవంతమైన పక్షి ఇదే. ఇప్పుడు దేశంలో తొలి మాస్ గార్డెన్ ఉత్తరాఖండ్ గుర్తుపెట్టుకోండి. పాలినేటర్ పార్క్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ చాబహార్ ఓడరేవు ఏ దేశం? ఇరాన్. నెక్స్ట్ డుకుమ్ ఓడరేవు ఒమన్. హంబన్టోట ఓడరేవు శ్రీలంక. గ్వాదర్ ఓడరేవు పాకిస్తాన్. ప్రపంచంలో ఉచిత ప్రజా రవాణా అమల్లోకి తెచ్చిన దేశం లగ్జంబర్గ్. భాషంచార్ దీవి ఎక్కడ కలదు? ఇది బంగ్లాదేశ్లో ఉంది. ఈ రోహింగ్యాల కోసం ప్రత్యేకంగా బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన దీవిది. సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన న్యూజిలాండ్ ఎంపీ ఎవరు? గౌరవ్ శర్మ. చూడండి, ఒక ఆయన సురినామ్ దేశ అధ్యక్షుడు ఉన్నాడు కదా, సురినామ్ దేశ అధ్యక్షుడు ఎవరు? చంద్రికా ప్రసాద్ సంటోకి. ఆయన సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన ఇటీవల కాలంలో. మోడీ పొగడం కూడా జరిగింది. నెక్స్ట్ దేశం తొలి మానవ పాల బ్యాంక్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కేరళ. ఎక్కడిది? ఎర్నాకుళం. అండమాన్ నికోబార్ దీవులు కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి, దేవేంద్ర కుమార్ జోషి. భారతదేశంలో అతిపెద్ద వయస్సు గల మహిళా పైలట్ ఆయేషా అజీజ్, జమ్మూ అండ్ కాశ్మీర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 13వ ఏరో ఇండియా 2021 ఈవెంట్ ఎక్కడ జరిగింది? బెంగళూరు. చౌరీ చౌరా సంఘటన సంబంధించి శతాబ్ది ఉత్సవాలను ఏ తేదీ నాడు మోడీ ప్రారంభించారు? February 4.
ఇదే చౌరీ చౌర్య సంఘటన జరిగింది కదా. గోరేవాడ జూ ఎక్కడ కలదు? ఇది నాగపూర్లో ఉంది. ఎందుకంటే దీనికి ఇటీవల ఈ జూకి బాల్ ఠాక్రే పేరు పెట్టడం గమనించాలి. ఉద్ధవ్ ఠాక్రే తండ్రి బాల్ ఠాక్రే మహారాష్ట్ర శివసేన పార్టీ వ్యవస్థాపకుడు. నెక్స్ట్, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అజయ్ సింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ తొలి లోక్పాల్ పినాకిని చంద్రఘోష్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. నెక్స్ట్, ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయానంద్. ఏపీ రాష్ట్ర ప్రధాన ఇక్కడ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ పి రమేష్ కుమార్. ప్రస్తుత ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీపాద యశో నాయక్, ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు దీన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. ఈ రాజీవ్ కుమార్ వేరు, ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయుష్మాన్ భారత్ దివస్ ఏప్రిల్ 30. నెక్స్ట్, నాగరికత ఆటంకో పుస్తక రచయిత మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు? 3. ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి మహిళ నిర్మలా సీతారామన్. కానీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటూ ఆర్థిక శాఖను తన ఆధీనంలో ఉంచుకుని ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కానీ పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మటుకు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 3 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ను ప్రవేశపెట్టిన రెండో మహిళ కూడా ఈమె అవుతుంది, నిర్మలా సీతారామన్, ఆఫ్టర్ ఇందిరా గాంధీ. అయితే మనకు తెలిసింది బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడలేదు. 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఈ యాన్యువల్ వార్షిక ఆర్థిక నివేదిక అని పిలుస్తాం. ఈ బడ్జెట్ అనేది బొగోటి అనేటువంటి పదం నుంచి, ఫ్రెంచ్ భాషా పదం నుంచి రావడం జరిగింది. సో ఒక స్మాల్ బ్యాగ్ లేదంటే ఒక లెదర్ బ్యాగ్, తోలు సంచి అనేటువంటి మీనింగ్ అనేది వస్తుంది. అయితే ఈ బడ్జెట్ని ఇటీవల యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకి బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనే సాంప్రదాయాన్ని తీసుకురావడం జరిగింది యశ్వంత్ సిన్హా. అయితే స్వతంత్ర భారతదేశంలో 1947 నవంబర్ 26వ తారీఖున స్వతంత్ర భారతదేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి ఆర్కే షణ్ముగం శెట్టి. మరి 1860లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి జేమ్స్ విల్సన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఫాదర్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్గా పిలువబడే వ్యక్తి పిసి మెహ్రానోబిస్గా మనం చెప్తాం. బడ్జెట్ యొక్క ప్రతి హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. 1955 వరకు ఇంగ్లీష్లో బడ్జెట్ ప్రతులు తయారు చేసేవారు. ఇప్పుడు హిందీలో కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైల్వే బడ్జెట్, అదేవిధంగా కేంద్ర బడ్జెట్ రెండింటిని కూడా 2017లో కలిపేయడానికి కూడా మనం గమనించాలి. ఇప్పటి వరకు బడ్జెట్ని ఎక్కువసార్లు ప్రవేశపెట్టింది మొరార్జీ దేశాయ్ 10 సార్లు, చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, నిర్మలా సీతారామన్ 3 సార్లుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎంతో శ్రమకు వచ్చి చాలాసేపు ఈ వీడియోని అన్ని రకాల అంశాలను కూడా మైండ్లో గుర్తుపెట్టుకుంటూ ఈ వీడియో చెప్పటం, నాన్ స్టాప్గా ఎక్కడ కూడా మనకి ఎడిటింగ్ లేకుండా ఈ వీడియో చేయటం మేబీ యూట్యూబ్ చరిత్రలోనే ఇదే ఫస్ట్ అనుకుంటా నేను. ఇన్ని రకాల ప్రశ్నలు 1000 క్వశ్చన్స్ నాన్ స్టాప్గా ఎక్కడ కూడా కంటిన్యూస్గా చేయటం అనేది జరిగింది. సో దీనిలో ఏ ప్రశ్న అయినా సరే మీకు ఎగ్జామ్లో వచ్చి మీకు ఉపయోగపడితే నా శ్రమకు ఫలితం దక్కినట్టే. సో భవిష్యత్తులో మనం టాపిక్ వైజ్గా వార్తల్లో వ్యక్తులు, అదేవిధంగా సదస్సులు, సమావేశాలు, దినోత్సవాలు, ఈ విధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి అద్భుతమైనటువంటి వీడియోలు, కరోనాకు సంబంధించి అద్భుతమైనటువంటి వీడియోలు మీకు అందించబడడం జరుగుతుంది. సో గణపతి ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం ఎస్ఐ కానిస్టేబుల్స్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో కావున ఇక్కడ మీరు ఈ విధంగా డ్రెస్ వేసుకుని అద్భుతంగా సబ్ ఇన్స్పెక్టర్స్ ఉద్యోగం సాధించాలంటే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం గణపతితోనే సాధ్యం. ఇటీవల కాలంలో ఎక్కువ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించినటువంటి సంస్థ గణపతి ఇన్స్టిట్యూట్. కావాల్సి ఉంటే మీరు ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుని జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి 100 మోడల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కొన్ని ఎగ్జామ్స్ చూస్తూ ఉంటే నిజంగా పిల్లలు బుర్ర పాడయ్యే గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు. నిజంగా అటువంటి గ్రాండ్ టెస్టులు చేస్తే మీకు ఉన్న నాలెడ్జ్ కూడా పోతుంది.
సో మీకు ఒక డెంగ్యూ ఫీవరు, కరోనా లాంటి ఒక పరిస్థితుల్లోకి మీరు నెట్టవేయబడతారు. అలాంటి గ్రాండ్ టెస్ట్లు మీకు ఉపయోగపడవు. సో ఎందుకంటే ఆ ప్రశ్న మనకు క్లాస్ రూమ్లో చెప్పింది ఉండదు. అదేవిధంగా ఆ ప్రశ్నలు అనేవి మీకు ఉండవు ఆ గ్రాండ్ టెస్ట్లు అనేవి. సో గణపతి ఇన్స్టిట్యూట్లో మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు మరి గ్రాండ్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు కేవలం గణపతి ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్, మోడల్ ఎగ్జామ్స్ రాసుకుంటే సరిపోతుంది. ఏ ఇతర గ్రాండ్ టెస్ట్ చేసినా సరే మీకు మైండ్ దొబ్బేయటం అయితే గ్యారంటీ. నాకైతే నేను నా పర్సనల్ ఒపీనియన్ ఇది. అంతకుమించి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్. బట్ ఆ స్టాండర్డ్స్ అనేవి మనం తప్పనిసరిగా టెస్ట్లో మనం చూపించుకోగలగాలి. అందువల్ల గతంలో మేము నిర్వర్తించినటువంటి స్కాలర్షిప్ టెస్ట్ మీరు ఒకసారి గమనించండి. స్టాండర్డ్స్ ప్రతి ప్రశ్నకు కూడా రిలేటెడ్ అంశాలు అనేవి మీకు ఉండటం జరుగుతుంది. అది కేవలం గణపతి ఇన్స్టిట్యూట్ యొక్క టెస్ట్లో మాత్రమే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి రిలేటెడ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. సో దిస్ ఇస్ యువర్స్ గణపతి సార్. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకుని మీ అన్నయ్య గణపతి సార్. ఈసారి 11,500 ఉద్యోగాలు ఉన్నాయి, పోలీసు ఉద్యోగాలు. సో ఎక్కువ 90% ఉద్యోగాలు మనమే సాధించాలి. దీనికోసం ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదవండి, నలుగురికి ఈ విషయాన్ని తెలియచేయండి. ప్రస్తుతమైతే గణపతి ఇన్స్టిట్యూట్లో నేను బయాలజీని బయాలజీని టీచ్ చేయడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణాన్ని టీచ్ చేయడం జరుగుతుంది. అలాగే అనేకమైనటువంటి జాగ్రఫీ, ఎకానమీ రిలేటెడ్ టాపిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ జనాభా కానీ, నెక్స్ట్ పరిశ్రమలు కానీ, అదేవిధంగా ఈ ఖనిజ సంపద కానీ, అడవులకి సంబంధించి కానీ, పర్యాటక రంగానికి సంబంధించి కానీ, అదేవిధంగా చాలా అంశాలు ఇవన్నీ కూడా నేనే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో బయాలజీతో పాటు, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు, ఎన్విరాన్మెంట్తో పాటు, కరెంట్ అఫైర్స్, జీకే, అదేవిధంగా జాగ్రఫీ రిలేటెడ్ అంశాలు, నెక్స్ట్ అదేవిధంగా ఎకానమీ రిలేటెడ్ అంశాలు, ఎవరు కవర్ చేయనటువంటి అంశాలన్నీ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే జస్ట్ ఒక 2 గంటల ముందు ఒక వీడియోని మీకు అప్లోడ్ చేయడం జరిగింది. అది బయాలజీకి సంబంధించి వేరు, కాండం, పత్రం. ఒకసారి ఆ టెస్ట్ చూడండి. మీకు నిజంగా అలాంటి టెస్ట్ అవైలబిలిటీ ఉంటే నా దగ్గరికి రావాల్సినటువంటి పని లేదు. అలాంటి టెస్ట్ యొక్క అవైలబిలిటీ మేము అలాంటి టెస్ట్ ఎప్పుడు చూడలేదు అనుకుంటే, సో యూ ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇమ్మీడియట్లీ ఇన్ గణపతి ఇన్స్టిట్యూట్. వీ విల్ డూ 100% ఆఫ్ జస్టిస్, ఎస్పెషల్లీ ఇన్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్లో మీకు ఒక మార్గదర్శిగా నేను ఉంటానని మీకు మాటిస్తూ ఉన్నాను. సో ఎందుకంటే మనకి మంచి సమయం లభించింది. ఈ సమయంలో మనం సిలబస్ కంప్లీట్ అయిపోయి రివిజన్ కూడా చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్ చాలా వాస్ట్ సిలబస్. మీకు ఎవరికీ తెలియనటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అప్రోచ్తో మీకు చెప్పబడడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఒకసారి మీరు టాపిక్ వైజ్ టెస్ట్లు చూసుకోండి, మెటీరియల్ చూసుకోండి, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ కూడా చూసుకోండి మా దగ్గర. అదేవిధంగా తెలుగు మీడియం మెటీరియల్ కూడా చూడండి, కంపేర్ చేసుకోండి. సో తప్పకుండా మీరు రానున్న కాలంలో మంచి సమయం లభించింది కాబట్టి నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. ప్లీజ్ మీరు హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి, ప్లానింగ్ వేసుకుని ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ కూడా చేయండి. ఎప్పుడు మీ విజయాన్ని కోరుకుని మీ అన్నయ్య గణపతి సార్. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.